శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనం తీసుకునేటువంటి ఆహారం ఆధ్యాత్మికత మీద ప్రభావం చూపిస్తుందా? ఒకవేళ చూపిస్తే ఆధ్యాత్మిక సాధనలకు, ఆధ్యాత్మిక జీవితానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఇది అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు మనకి ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగపడేవి తీసుకోవాలి, అది వారి ప్రశ్న. సహజంగా అంటే మనకి గుణాలని చెప్పారు ఆధ్యాత్మికతలో, తమో గుణం, రజోగుణం, సత్వగుణం అని. సృష్టి మొత్తం ఈ గుణాల కలయికతో ఉంటది, విడివిడిగా ఉండవు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం విభజించారు. అంటే ఇవి పేర్లు మాత్రమే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పేర్లు పెట్టుకు వేలాడబాకండి. పేర్లు వెనకాల ఉన్న ఆ అర్థాన్ని, ఆ స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది జ్ఞానం అంటే. పేర్లలో ఏం లేదు. పేర్లు ఒక ఐడెంటిఫికేషన్, సూచన అంతే. ఒక విషయాన్ని మనం గ్రహించడానికి అనువుగా భాష నుంచి మనం పట్టుకోవాల్సింది భావాన్ని, దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించాలి. తమో గుణము అన్నప్పుడు దాని లక్షణాలు చెప్పారు. తమో గుణం అన్ని తక్కువ కార్యాలు చేస్తుంది. అంటే చెడ్డ పనులు, నీచపు పనులు, లేదా మామూలు విషయాల్లో కూడా తక్కువ పనులు, అన్ని తక్కువ. రజోగుణము అంటే అన్ని వేగవంతమైన క్రియాత్మకమైన పనులు చేస్తుంది, స్పీడ్గా ఉంటుంది. రజోగుణం, తమో గుణం అంటే మొత్తం స్లో అండి, అన్నిట్లోనూ. ఒకవేళ స్పీడ్గా ఉన్నట్టు కనపడినా అవన్నీ నీచపు పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి, లేదా స్లోగా ఉంటుంది పూర్తిగా. అది తమో గుణ లక్షణం. రజోగుణము వేగవంతంగా ఉంటుంది. అయితే సంపూర్ణంగా అందులో చెడు ఉండదు. అంటే సంపూర్ణంగా ఉండదంటే తమో గుణంలో ఉన్నంత ఉండదు. రజోగుణంలో అహంకారం ఉంటుంది, అహంకారపూరితమైన చెడు ఉంటుంది. అంటే నేను అనే ఒకటి గుర్తింపును పెంపొందించుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలా ఉంటుంది రజోగుణం. వేగవంతంగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది, ప్లస్ అహంకారపూరితంగా నేను అనే ఎంటిటీని ఉంటుంది, తగిలించుకొని ఉంటుంది. తమో గుణంలో కూడా అది ఉంటుంది, కానీ అది దారుణమైన నీచ కార్యాలకు ఉంటుంది, లేదా మొత్తం స్లోగా ఉంటుంది. సత్వగుణము అన్నది వీలున్నంత ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. సాత్వికత అది శాంతంగా ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ శాంతంగా ఉంటుంది. అంటే ఎంత ఉద్వేగం ఉండాలో అంతే ఉంటుంది, శాంత ఉద్వేగం ఉంటుంది. ఏం పనులు చేయకుండా ఉండరు. అదే పనులు చేయకుండా ఉండే తమో గుణం, అసలు పనులే చేయరు. ఇప్పుడు నిద్రపోతున్నాం అనుకోండి, నిద్ర తమో గుణం వలన వస్తుంది. అందుకని తమో గుణం చెడ్డదనకూడదు. మరి ఎందుకని నిద్రపోతే ఎలా బతుకుతాం? అసలు మనకు నిద్ర రావాలంటే తమో గుణమే ఉండాలి. ఈ మూడు గుణాలు కలిసే ఉంటాయి అన్నిటిలో, అందరిలో. సృష్టి మొత్తం విడివిడిగా ఉండవు అసలు. అయితే ఈ కలయికలో పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. తమో గుణం అంటే మనుషులం కాబట్టి మనుషులంగా చెప్పుకుందాం. తమో గుణం ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న విషయాలు ఉన్న మనిషి ఉన్నాడు అనుకోండి, అంటే తమో గుణం ఎక్కువ ఉంది, రజోగుణం, సత్వగుణం తక్కువ ఉంది ఉన్న మనిషి ఉంటే ఎలా ఉంటాడు అంటే బద్ధకంగా, అలసత్వంగా, ఏమి చేయాలనిపించకుండా, నిరుత్సాహంగా, నీరసంగా, అంటే నెగిటివ్ లక్షణాలు ఎన్నో అన్ని ఉంటూ అతి నీచమైన, క్రూరమైన, దారుణమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. స్త్రీలు కానీ పురుషులు కానీ నీచాతి నీచం. ఈ మానభంగాలు, మర్డర్లు, హత్యలు, ఎత్తుకుపోటాలు, దోపిడీలు, దొంగతనాలు, నమ్మించి మోసం చేయటాలు, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. అంటే కష్టపడకుండా అయాచితంగా అన్ని అనుభవించాలని ఉంటుంది. అలాంటి తమోగుణం చెడ్డదా? కాదు. మనం కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే తమోగుణమే ఉండాలి, నిద్రపోవాలంటే తమోగుణమే ఉండాలి. అది తమోగుణం స్లోగా ఉంటుంది. నీచాతి కార్యాలకి దాన్ని చెప్పారు. అది చెప్పారు అంతేనండి, ఊరికిన పేర్లని ముందే చెప్పాను. మనిషిలో ఉండే గుణాలు ఇవన్నీ. ఒక మనిషిలో అన్ని గుణాలు ఉంటాయి. అతి నీచమైన రాక్షసుడు కూడా తన వాళ్ళని ప్రేమించుకొని తన స్నేహితులకో తన వాళ్ళకో మళ్ళీ మేలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈయన చంపేశాడు, వీడి దగ్గర ఏదో ఎత్తుకుపోయాడు, తనకు నచ్చిన వాళ్ళకి పెడతా ఉంటాడు, తీసుకెళ్ళి వాళ్ళకి మేలు చేస్తూ ఉంటాడు. అందుకని నీచత్వం అనేది దాంట్లో మంచితనం ఉండదా అంటే ఉంటుంది. ఎక్కడో వాళ్ళు ఎవరికో మేలు చేస్తుంటారు.
అందుకని ఒక మనిషిలో అన్నీ ఉంటాయి. రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. తమో గుణం అధికంగా ఉన్న వాళ్ళు జీవితాలలో ఎక్కువ శాతం వ్యతిరేకతలతో, నెగిటివ్లతో, నిరాశలతో, నిస్పృహలతో, డిప్రెషన్లతో ఉంటారు. కారణం ఏంటి అంటే కష్టం తక్కువ పడి అధికంగా అన్ని కోరుకుంటా ఉంటారు. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఇతరులు బాగుంటే చూడలేకపోవటాలు, ఇవన్నీ తమో గుణంలో ఉన్న వాళ్ళకే ఉంటాయి. వీటన్నింటికి కారణం ఏంటి అంటే కష్టపడకుండా అన్నీ వచ్చేయాలని కోరుకుంటా ఉంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకే ఎదుటి వాళ్ళు హాయిగా ఉన్న చూసి భరించలేరు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండదు, సమర్థత ఉండదు అంటే పెంచుకోరు. వాటిని ఉండదంటే పెంచుకుంటే కదా ఉండేది. టాలెంట్ కానీ సమర్థత కానీ పుట్టుకుతే ఎవరికి రాదు, పెంచుకుంటారు. కష్టపడి చదువుకుంటారు, కష్టపడి పని చేస్తారు. ఈ తమో గుణం ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ కష్టాలు పడరు. బద్ధకం, అలసత్వం. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనుకోండి, రోడ్ల మీద తిరుగుతారు, సినిమాలకు పోతారు, ఆ పుస్తకాలు సరిగ్గా చదవరు, లేదా అత్యవసర పాస్ మార్కులతో పాస్ అవుతారు, లేదా అసలు తప్పుతూ ఉంటారు. కానీ మిగిలిన పాస్ అయిపోయిన వాళ్ళు అందరూ జీవితంలో ఏం సాధించారు, అంతకంటే ఎక్కువ సాధించాలని వాళ్ళతో పోల్చుకుంటుంటారు. ఎన్ని ఉదాహరణకు చెబుతున్నా, మీరు అన్ని రంగాలలో ఇలా పోల్చుకోవచ్చు, లేదా మనల్ని మనం కూడా గమనించి చూసుకోవచ్చు. అది తమో గుణ లక్షణం. అలానే మళ్ళీ చెబుతున్నా, తమో గుణం చాలా మంచిది. ఎక్కడ ఇప్పుడు నిద్రపోవాలంటే అదే కావాలి. అన్నింటినీ మర్చిపోయి నిద్రలోకి తీసుకెళ్లేది తమో గుణమే. కాబట్టి ఒకటి చెడ్డదే ఒకటి మంచిదని కాదు, వర్గీకరించారు మనిషిలో ఉన్న లక్షణాలని. మామూలుగా మనం చెప్పుకోవాలి అంటే నిద్రను వదిలేస్తే నీచపు పనులు, నెగిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ గుణాలు, డిప్రెషన్లు, ఒత్తిళ్లు, ఆత్మహత్యలు ఇక్కడ వరకు పట్టుకెళ్లేది, లేదా ఇతరులని హత్యలు చేయటం, చంపటం, మానభంగాలు, చెడ్డ పనులన్నీ చేయించేది తమో గుణం. అన్ని నీచపు ఆలోచనలు ఉంటాయి ఒక నిద్ర తీసి పక్కన పెడితే. అలా మనిషిలో ఉన్న దుర్మార్గపు ప్రవర్తనకి పెట్టబడింది పేరు అది. మనిషిలో చెడు తమో గుణం అండి. రజోగుణం మనిషిలో అహంకారం, స్పీడ్, నేను, నా గుర్తింపు. ఆ గుర్తింపు కోసం కూడా మంచి చేస్తుంటారు చాలా మంది. ఇప్పుడు చూడండి, బట్టలు పంచుతారు, లేని వాళ్ళకి అవి పంచుతారు, ఈ పంచుతారు, మేము పంచుతున్నామని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఏదో మెడికల్ క్యాంపులు పెడతారు, ఏదో హాస్పిటల్స్ పెడతారు. మీరు గమనించి చూడండి, ఇవన్నీ హాస్పిటల్స్ లో ఉచిత వైద్యాలని అనౌన్స్మెంట్లు ఇస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రచారం కోసం చేసుకుంటారు, వాళ్ళ గుర్తింపు కోసం, తద్వారా ఎక్కువ లాభం పొందడం కోసం. రజోగుణ లక్షణం ఇది. రజోగుణ లక్షణం ఏంటంటే తమో గుణం వాళ్ళలాగా నీచపు పనులు చేసి ఎత్తుకుపోరు. అంటే దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు చేయరు. మంచి వాళ్ళ పేరుతో తీసుకుంటూ ఉంటారు, మంచి వాళ్ళగా కనపడతా ఉంటారు. మొత్తానికి వాళ్ళకే లాభం చేసుకుంటారు. ఎందుకంటే నేననే అహంకారం అత్యధికంగా ఉంటుంది, అది ఉంటేనే చేస్తారు. అయితే అది ఎలా చేస్తారు అంటే తమో గుణం వాళ్ళగా నీచంగా చేయరు, దొరకకుండా చేస్తారు. రజోగుణంలో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, వేగవంతంగా ఉంటుంది. అలా రజో లక్షణం అది. అలాగే సత్వగుణం అంటే సమపాలల్లో ఉంటాయి అన్ని. అంటే రజోగుణం సరిపోని ఉంటుంది, తమో గుణం సరిపోని. ఇప్పుడు నిద్ర చక్కగా పడుకుంటే నిద్ర పట్టుద్ది. రజోగుణం సమంగా ఉంటుంది, అంటే వాళ్ళకి అంత అవసరమో ఏంటో, వాళ్ళ జీవితం ఏంటో, వాళ్ళు ఏం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలో అవన్నీ చక్కగా చేసుకుంటారు, వచ్చిందాంతో తృప్తి పడతారు, ఎవరితో పోల్చుకోరు, ఎవరు ఇంకా చూడరు, ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరికి అన్యాయం చేయరు, చేస్తే మంచి చేస్తారు. ఇది సాత్విక లక్షణం. వాళ్ళు జీవిస్తారు, అన్ని చేస్తారు. సాత్వికులు అంటే అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడికో ఏదో చేస్తారని ఊహించుకోబాకండి, కాదు. సమపాలల్లో ఉన్నాయి అన్ని. తమో గుణం సమపాలల్లో ఉంది, అందుకని చక్కటి నిద్ర వస్తుంది. పడుకుంటే హాయిగా నిద్రపోతారు, విశ్రాంతి అప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. రజోగుణం సమపాలల్లో ఉంది, చేయాల్సి వచ్చినప్పుడు చేయాల్సిన పనులు వెయ్యి బద్ధకము, వాయిదా వేయటం అనేది ఉండనే ఉండదు. చక్కగా వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అవి చెప్పరు అసలు. కానీ రజోగుణం అధికంగా ఉన్నవాళ్ళు రేపు ఎల్లుండి చేయవలసిన పనులు కూడా ఇవాళ చేసేస్తారు. అవన్నీ భ్రష్టు పెట్టిపోతూ ఉంటాయి. స్పీడ్ వేగంగా ఉంటుంది. ఇప్పుడు 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు ఒక పని ప్లాన్ చేసుకొని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు అనుకోండి, వారం రోజులు అయితే దాన్ని 5 రోజుల్లో ముగించేసి 2 రోజులు అయిపోయిందని చెబుతారు, లేదు అయిపోయింది అంటారు. లేదా 5 రోజులు పెట్టుకున్నారు అనుకోండి, 3 రోజుల్లో ముగించేసి అయిపోయింది అంటారు. అంటే రజస్సు అధికంగా ఉంది, వేగం తట్టుకోలేకపోతుంది, వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు. అదేంటి వారం అని చెప్పేవుగా, వారానికి షెడ్యూల్ వేసేవుగా, మళ్ళీ 5 రోజుల్లో ముగించేసామంటే అంతే అయిపోయింది అంటారు. అతి వేగం. లేదా 5 రోజులు 3కు ముగిస్తారు, 3 రోజులు 2 రోజులకు ముగిస్తారు, 2 రోజులు 1.5 రోజుకు ముగిస్తారు, 1 రోజుదే ఒపోట్లో ముగిచ్చేస్తారు. దేంట్లోనూ నిలకడ ఉండదు, చెప్పినట్టు ఉండరు.
రేపుడు దాకా ఇక్కడ ఉంటా ఉంటారు, సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోతారు. మీరు చూసుకోండి ఇలాంటి వాళ్ళు. అంటే మాట నిలకడ ఉండదు వాళ్ళకి, రజోగుణం వాళ్ళకి. హానికి చేస్తారంటే కాదు, మంచివాళ్ళని కనపడుతుంటారు, అన్న మాట నిలకడ లేని తనాన్ని మంచిగా చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో ప్రాధాన్యత, వేగం వేగం వేగం, నేననే గుర్తింపు, దాన్ని పట్టుకు పరిగెత్తేస్తుంటారు. సత్వగుణములు ఇవన్నీ సమంగా ఉంటాయి. అందుకని తమ అవసరాలకి ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా అన్ని చేసుకుంటారు, ఏది వాయిదారు. రేపు చేయాల్సింది ఇవాళ చేసేయాలని తొందర ఉండదు. తొందర ఇప్పుడు ఉండదు. ఆదుర్ద, కంగారు, భయం, ఆందోళన ఉండవు. అందుకని వాళ్ళు సాత్వికులు అంటారు, ప్రశాంతంగా కనపడతారు. రజోగుణంలో తొందర ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని కంగారు పెట్టేస్తారు, చుట్టూ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. అంటే వీళ్ళతో ఉంటే గజిబిజిగా ఉంటుందండి. భయభ్రాంతులు అంటే ఇబ్బందులు పెట్టడం కాదు, అంత గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం 5ంటికి బయలుదేరి వెళ్దామని పొద్దున్న చెప్పారు అనుకోండి, మనకి మధ్యాహ్నం 2ంటికి రెడీ అని కబుర్ చేసి రెడీ అని లేచి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ 2ంటికి అంటారు, 5ని 3 చేస్తారు, 3ని 2 చేస్తారు, అట్లా ముందుకు వచ్చేస్తుంటారు. ఆగలేరు, మీకు చూస్తే కనపడతారు వాళ్ళు. అది రజోగుణం. ఇప్పుడు ఆగలేక సిగరెట్లు కాల్చడం, ఆగలేక తాగుడు, ఆగలేక వ్యభిచారం, ఆగలేక ధన సంపాదన, ఆగలేక పిచ్చి లెక్కించుకుంటారే, అది తమో గుణం. ఇప్పుడు డబ్బు సరిపోదు నాకు ఉంది, అసలు ఎక్కి తక్కి ఎన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగదు, నా తరాలు నా పిల్లలు తిన్నా తరగదు, అంత డబ్బు ఉంది. కానీ నాకు డబ్బు అంటే విపరీతమైన పిచ్చి, అయ్యో బాబోయ్ అసలు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఉన్నదాన్ని చూసుకోను, రావలసిన దాని గురించి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అది తమో గుణం. ఇప్పుడు లేక ప్రయత్నించుకుంటూ ఉంటారు, కూలి పనికి వెళ్తూ ఉంటారు, ఏదో పనులు చేసుకుంటుంటారు, అది తమో గుణం కాదు. లేదు, వాళ్ళకి ప్రయత్నించుకుంటున్నారు. ఉంది, సరిపోను ఉంది, 2-3 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఉంది, కానీ డబ్బు పట్ల దుఃఖం వచ్చేస్తుంది. డబ్బు కోసం అధిక శ్రమ పడిపోతున్నారు, అది తమో గుణం. అలా చూసుకోవాలి ఏంటని. రజోగుణం చెప్పాక ఎప్పుడు వాళ్ళ గుర్తింపు అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళ కోసం ఉండాలి. అహంకారం, వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి అహంకారాన్ని వాళ్ళు తృప్తిపరుచుకోవటానికి నాటకీయంగా మంచి పనులు చేస్తూ ఉంటారు. మంచి పనులు చేయాలని చేయరు, అందుకని వాళ్ళు చేసే మంచి పనులు మీకు దొరికిపోతాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు భోజనాలు ఎలా పెడుతున్నారు, వాళ్ళు ఎలాంటి బట్టలు పంచుతున్నారు, ఎవరికి పంచుతున్నారు, వాళ్ళు ఎవరెవరికి మేలు చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళకి మేలు చేస్తున్నారు, ఇవన్నీ చూస్తే మీకు తెలిసిపోద్ది. నిజంగా నిఖార్సైనటువంటి కడు పేదవాళ్ళకి అసలు వాళ్ళు ఏమీ చేయరు. ఒకవేళ అలా చేస్తున్నట్టు కనపడినా ఏ మెడికల్ క్యాంపులోనే నేను బోల్డ్మెన్ సర్వీస్ ఓరియంటెడ్ పెడతాడు కాదు, ఏ ఆర్గనైజేషన్లో అలా పెంపొందించి ఆ బోర్డులు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు వేసుకొని చేసుకుంటుంటారు. అది రజోగుణం. అలాంటి రజోగుణం అక్కర్లేదా అంటే అసలు క్రియాత్మకమైన పనులన్నింటికీ రజోగుణమే కావాలి. అలాంటి తమో గుణం అక్కర్లేదా అంటే రెస్ట్ తీసుకొని చక్కగా ప్రశాంతంగా ఉండే అన్నిటికీ తమో గుణమే కావాలి. వాళ్ళు నిద్రపోవాలంటే తమో గుణం కావాలి, చక్కటి నిద్ర 8 గంటలు ప్రశాంత నిద్ర కావాలంటే తమో గుణం కావాలి. సత్వగుణం అంటే ఏంటి అంటే అన్ని బ్యాలెన్స్గా ఉన్నాయి, అంతే, ఎక్కడ తప్పు లేదు. తప్పు లేపడం అంటే ఏంటి, తమ పనులకి ఎవరి మీద డిపెండ్ అవరు, వాయిదాలు అసలు వేసుకోరు. ఇప్పుడు కరెంటు బిల్ కట్టాలంటే ఇప్పుడే కట్టేస్తారు. ఆ లాస్ట్ డేట్ ఇప్పుడు 25వ తారీఖు దాకా కట్టొచ్చులేండి, 25 నెలలు కడదాం అనరు. చక్కగా కరెంటు బిల్లు 25ని కట్టినా ఒకటి, వాళ్ళ 12, 13 బిల్లు ఇచ్చేస్తున్నారు, 15 రోజులు టైం ఇస్తున్నారు. ఎప్పుడు కట్టినా ఒకటే, ఎప్పుడైనా కట్టక తప్పదా అన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇప్పుడే కట్టేస్తారు. ఎందుకంటే ఆ పని అక్కడికి పూర్తి చేసేసుకుంటారు. అలా సాత్వికత ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా అంతే, సరుకులు వస్తువులు సరిపోని చక్కగా తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. ఎవరితో పోల్చుకోరు. మీకు ఎవరితో పోలిక స్వభావం ఉన్నా మీ తమో గుణమే. ఎవరితో అయినా పోల్చుకొని దుఃఖపడుతున్నారా, వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు అని, లేదా ఏదైనా ఏ విషయాల్లో అయినా అసలు శరీరపరంగా, మనసు పరంగా, ఆర్థిక వనరుల పరంగా, వస్తువుల పరంగా, ఏ పరంగా మీరు పక్క వాళ్ళని చూసి పోల్చుకుంటున్నా తమో గుణంలో ఉన్నట్టే. రజోగుణంలో అంటే పోల్చుకొని బాధపడుతుంటే నాకు లేదని తమో గుణంలో ఉన్నట్టు. ఇతరులతో పోల్చుకొని వీళ్ళంతా నాకంటే తక్కువ వాళ్ళు, నేను అధికంగా ఉన్నాను, నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని అనుకునే వాళ్ళంతా రజోగుణం వాళ్ళు. వీళ్ళు పోల్చుకుంటారు. వీళ్ళేమో నేను అందరికంటే ఎక్కువ అని పోల్చుకుంటారు, పక్క వాళ్ళందరూ తక్కువ అని నిరూపించడానికి ట్రై చేస్తుంటారు, రజోగుణం. అందుకని వాళ్ళు మంచి వాళ్ళలా కనపడటానికి మంచి పనులు చేస్తూ ప్రచారం చేసుకుంటారు. చిన్న ఇడ్లీ పొట్ల ఎవరికన్నా ఇచ్చారనుకోండి 1000 మందికి చెబుతారు. ఒక చిన్న భోజనం ప్యాకెట్ ఎవరికన్నా ఇచ్చారు, ఎవరికి ఇస్తారు, అది కూడా వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళకి అసలు ఎవరు
లేదు ఉపయోగపడిన వాళ్ళకి రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళకి ఇచ్చినట్టు కనపడినా దానివల్ల నాకు పుణ్యం రావాలి, నేను మంచి పని చేస్తున్నానని చాలా లోభత్వంతో చేస్తారు. చాలా తక్కువగా ఇస్తారు వాళ్ళకు ఉన్నదంట. అన్ని దొరికిపోతే తెలిసిపోతాయి అంటున్నా. మీ మనసు మీరు చూసుకోవడం, ఇతరుల గురించి మనకెందుకు, అసలు ఇది మన గురించి కదా, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. నేను ఎలా ఉన్నానంతే. వాళ్ళు రజోగుణం, సత్వగుణంలో అన్ని బ్యాలెన్స్. మళ్ళీ చెబుతున్నా, అన్ని చక్కగా ఉన్నాయి. ఏంటి చక్కగా ఉంది? నా పనులన్నీ నేను చేసేసుకున్నా, ఎవరి మీద ఆధారపడినా, ఎవరితో పోల్చుకోను. ఒకవేళ కాదు, భూమి మీద బతుకుతున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి బతకాలి, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాల్సిన పనులు అవసరాలు ఉన్నప్పుడు సత్వగుణం ఉన్నవాళ్ళు ఎదుట వాళ్ళకి వీళ్ళు పొందిన దానికంటే ఎక్కువ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎవరో ఒక వర్కర్ లేదా ఏదో పని, ఒక ఎలక్ట్రీషియన్ ఇంకోటో మనకు అవసరం వచ్చింది, పిలిచాం, అంత పని అయిపోయింది, ఎంత బాబు అంటే 100 రూపాయలు అన్నాడు, 101 రూపాయలు ఇచ్చి పంపుతారు. లేదా 100 రూపాయలు హాయిగా మనస్ఫూర్తిగా ఇచ్చి చక్కగా టిఫిన్ పెడతారు, టీ ఇస్తారు, అక్కడ ఉన్నంతసేపు బాగా చూస్తారు, ఆ పనులు చేస్తున్నంతసేపు వాళ్ళ అవసరాలు ఏంటో చూస్తారు, వాళ్ళని పట్టించుకోకుండా వదిలేరు. ఒక మాటలు అది సాత్వికత. అంటే మనకు ఉపయోగపడుతున్న వ్యక్తికి పట్ల మనం కృతజ్ఞతను చూపాలి అని కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు సాత్వికులు. ఎందుకని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడే జీవితం ఇది. అలా మీలో కృతజ్ఞతాభావం ఉంటే మీరు సాత్వికులు. వాళ్ళు ఎక్కువళ్ళ తక్కువళ్ళ, కులమా మతమా జాతి ఏమి ఉండవు అక్కడ. సాత్విక లక్షణం అది, విభజించుకోదు అది. కానీ వాళ్ళు అసలు ఎవరిని మోసం చేయరు. వాళ్ళు ఎక్కడున్నా అందరితో ఇలాగే ఉంటారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, చక్కగా తమ పనులన్నీ మంచిగా చేసుకుంటారు. అలానే మంచిగా ఉండటం కోసం ప్రత్యేకంగా దేశాలు పట్టుకు తిరగదు, అలా తిరిగేది రజోగుణం. మంచితనాన్ని ప్రకటించుకోవటం కోసం, మంచితనాన్ని నిలబెట్టుకోవటం కోసం, మంచి వాళ్ళని చెప్పడం కోసం, మంచి పనులు చేస్తున్నామని నమ్మించడం కోసం రోడ్లు పెట్టుకు తిరిగేదంతా రజోగుణం. ఇప్పుడు కార్యము అధికంగా చేసేది రజోగుణం. కార్యము అవసరం ఎంతో అంతే చేసేది సాత్వికత. కార్యాన్ని అసలు చేయకుండా వదిలేసేది తమోగుణం, నీచి కార్యాలు చేసేది తమోగుణం. ఇలాగ ప్రపంచంలో అన్ని మీరు చూసుకోండి, మంచి వాళ్ళు అని ప్రపంచంలో ఎవరున్నారో వాళ్ళందరూ సాత్వికులే, కుటుంబీకులందరూ సాత్వికులే. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. చాలా మంది మీరు చూడండి, గవర్నమెంట్ అఫీషియల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అంటే నెలసరి ఆదాయం ఇలా ఉంది అనుకున్న వాళ్ళు చాలా మంది చక్కగా మంచిగా ఉంటారు అందరితో. వాళ్ళకి వచ్చిన దాంట్లో లైఫ్ ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ చక్కగా వాళ్ళ పిల్లలు ఏ చదువులు అయితే ఆ చదువులు పోల్చుకోరు, హ్యాపీగా బతుకుతారు. వాళ్ళు పడవలసిన శ్రమ, రజోగుణం అంటే ఏంటి? కార్యము, క్రియ. వాళ్ళు పడవలసిన క్రియ వాళ్ళు చేస్తారు, వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తించారు, చదవాలో చదువుతారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు వాళ్ళు ఏం చేయాలో చేస్తారు, ఎవరితో పోల్చుకోరు, వాళ్ళకి వచ్చిన దాంతో హాయిగా ఉంటారు. ఇంకా ఈ సాత్వికులు వీలైతే పోల్చుకోరు, కానీ చూస్తారు తమకంటే తక్కువ వాళ్ళు ఉండే తమ బంధువుల్లో కానీ తమకు తెలిసిన వాళ్ళలో కానీ, అంటే ఎదురు పెడితే ప్రత్యేకంగా వాళ్ళకి మేలు చేయాలని కూడా ప్రపంచాన్ని పట్టుకు పరిగెత్తరు. కానీ తమకు ఎదురుపడిన ప్రతి కష్టాన్ని తీర్చగలమా అని ట్రై చేస్తారు. నాకెందుకు లేని వదిలేరు. నాకెందుకు లేని వదిలేసేవాళ్ళు తమో గుణం ఉన్నవాళ్ళు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్న ఎవరికి యాక్సిడెంట్ అయింది, అనేక మంది నాకెందుకని వెళ్ళిపోతుంటారు, వాళ్ళంతా తమో గుణం ఉన్నవాళ్ళే. కాదు ఎవరో ఒకళ్ళలాగా అదేంటి నాకెందుకు అనుకుంటే పాపం చావుబతుకుల్లో ఉన్నాడని ఆ ఆటోను ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ దింపి వాళ్ళకి అప్పచెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు సాత్వికులు. ఇప్పుడు అక్కడే తమోగుణం మామూలుగా నాకెందుకులే అని వెళ్ళిపోయే ఈ వ్యక్తిత్వం తమోగుణం. ఆ తమస్సులో నీచమైన వాళ్ళు ఈడేదో పాపాలు చేసి ఉంటాడు అది వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు నీచమైన వాళ్ళు. ఈ స్థితిలో నేను కొంతమంది గురువులను కూడా చూశాను. ఈ తమోగుణం అధికంగా ఉన్న గురువులు అందరికీ పాపాలని శాపాలు పెడుతూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ, నేను చెప్పినట్టు అనిపోతే మీకు ఏదో అయిపోద్దని, ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో గురువులను బోల్డ్ మందిని చూశాను. వాళ్ళు కట్టేస్తారనమాట, వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి. తమోగుణం అధికం ఉన్నవాళ్ళు మంచివాళ్ళ కనపడటానికి రజో ప్రవృత్తిని చూపిస్తూ ఉంటారు. సాత్విక గురువులు అసలు వెలుగులోకి రారు. అంటే మీకు ఆధ్యాత్మికతలో కూడా పోలికి చెబుతున్నా. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఆయన అసలు వెలుగులోకి రావాలి. ఆయన కాలాంతరంలో ఇప్పుడు వచ్చారు, ఆయన ఏ పని చేయాలి, ప్రశాంతంగా కూర్చున్నారు. సాత్విక గురువు అంతే. వాళ్ళు ఏది ఎవరికో చెప్పాలని ప్రయత్నించరు, వాళ్ళకు గుర్తింపు కోసం ప్రయత్నించరు. అయితే అలాంటి సాత్వికులనే అసలు ప్రపంచం ఎత్తుక్కుంటుంది. అందుకని రమణ మహర్షి పేరు అందరికీ తెలిసిందే. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
ఈ రజోగుణం వాళ్ళు మేము గురువులు అని ప్రపంచం అంతా పట్టుకు తిరుగుతూ ఉంటారు. మీరు మమ్మల్ని చూడండి అని పబ్లిసిటీలు ఇచ్చుకుంటూ ఉంటారు. సినిమా వాళ్ళలాగా ఈ పేస్టులు సబ్బులు అమ్ముకునే వాళ్ళలాగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మహిమలు మాయలు ప్రకటించే బ్యాచ్లంతా తమో రజోగుణాలకు చెందినవాళ్ళు. నీచాతి నీచమైన మహిమలో అంటే ఆళ్ళని కూర్చోబెట్టి కాళ్ళు వచ్చినట్టు కళ్ళు వచ్చినట్టు వాళ్ళు సభలు నిర్వహించేస్తూ ఉంటారు, మోసాలు చేస్తుంటారు ప్రజల్ని. ఒక నాటకాల బ్యాచ్ని కూర్చోబెడతారు, ఒక 10 మందిని 20 మందిని 1,00,000 మంది మధ్యలో. మాటలు రానివాడికి మాటలు వచ్చేసి నేను చెవు పోయినోడికి చెవి వినపడుతుందని వాళ్ళతో చెప్పిస్తారు, డ్రామాలు వేపిస్తారు స్టేజీల మీద. వీళ్ళు తమో గుణం ఉన్నోళ్ళు. అంటే మోసం చేసైనా ఎదుటి వాళ్ళని డబ్బు కావాలి, పేరు కావాలి, కీర్తి కావాలి. రజోగుణం ఉన్నోళ్ళు ఎంత నీచమైన మోసాలు చేయదు కానీ వాళ్ళు మోసం చేస్తారు, అబద్ధాలు చెబుతారు. మాకు దేవుళ్ళు కనపడుతున్నారు, దేవుళ్ళు తెలుసు. సాత్విక ప్రవృత్తి ఉన్న వాళ్ళు అసలు ఆ విషయమే చెప్పరు. నీకు ఏది మేలో అది చెప్పి మేలకుండా కూర్చుంటారు. అది కూడా నువ్వు వెళ్ళి అడిగితే అసలు చెప్పాలని ప్రయత్నమే చేయరు. మీరు గమనించి చూస్తే వేమన గారు రచించినటువంటి పద్యాల్లో వస్తుంది, ఊరకుండట ఉత్తమ యోగంబు అన్నాడు. అలా ఉంటారు, ఊరకుంటారు అంతే. ఇప్పుడు మిమ్మల్ని ఉద్ధరించాలని ఎందుకు అనిపిస్తుంది ఎవరికైనా? అసలు ఎవరు ఉద్ధరిస్తారు? ఈ సృష్టి అంతా ఒక పద్ధతిలో సాగుతుంది. ఎవరిని మనం ఉద్ధరించేయడం ఏంటి? అసలు మనం ఉద్ధరించాలన్న కాంక్ష పడుతుందంటే అర్థం ఏంటి? నేను గొప్పవాడిని, ఎదుటి వాళ్ళు తక్కువ వాళ్ళు అన్న భావన ఉండాలి. ఆ భావన ఎవరికి ఉంటుంది? నాకు తెలుసు నేను ఎక్కువ వాడిని అని భావన ఉన్నవాడికి ఉంటుంది. వాడికి రజస్సు ఎక్కువ. రజోగుణంతో నిన్ను ఉద్ధరించాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఉద్ధరించేసుకున్నాను, నాకేదో బోల్డ్ తెలుసు, నేను బోల్డ్ పొందేశాను, నీకేమీ తెలియదు కాబట్టి ఇప్పుడు నీకు అన్ని తెలియజేవుతానని దేశాలు పెట్టి తిరుగుతూ ఉంటారు. ఇది రజోగుణ స్వభావం. వాళ్ళు గురువులైనా అంతే, ఇళ్లలో అయినా అంతే, మనుషులైనా అంతే, మామూలు వాళ్ళైనా అంతే. ఎప్పుడు సలహాలు చెబుతూ ఉంటారు పక్క వాళ్ళకి, అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇందులోనే అతి మోసాలు చేసేసి చెప్పాక సభలు పెట్టి నీచమైన మోసాలు, అబద్ధాలు, మహిమలు, మాయలు, కుట్రలు, కుతంత్రాలు, తాయెత్తులు, తావేజులు, రంగురాళ్ళు అమ్ముకుంటా ఉంటారు. వీళ్ళంతా తమో గుణం వాళ్ళు. పాపం ప్రజల యొక్క విశ్వాసాలని అమ్ముకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళని నమ్మించేసి నమ్ముకోండి అని బతుకుతూ ఉంటారు. వీళ్ళు తమో గుణం వాళ్ళు. ఇలా మళ్ళీ మామూలు ఫ్యామిలీస్ లోకి వచ్చిన అంతే. ఒక భార్య భర్తతో బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఎవరితోనో సంబంధం పెట్టుకుంటుంది. ఆ భర్తకి తప్ప ఆ విషయం ఊరంతా తెలుస్తూ ఉంటుంది, తమో గుణం. అలాగే ఒక భర్త చేస్తూ ఉంటాడు, ఆ భార్యకి ఆ కుటుంబ సభ్యులకి తప్ప ఊళ్ళో అందరికీ తెలుస్తూ ఉంటుంది, చుట్టూ అందరికీ తెలుస్తూ ఉంటుంది అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అతను. వాళ్ళు తమో గుణం వాళ్ళు. ఇంకా కొంతమంది మీరు చూడండి, అసలు తాగి తందనాలే రోడ్ల మీద పడి రోజు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, అది తమో గుణం. ఇలా మీరు అన్ని స్థాయిల్లోనూ చూడొచ్చు. ఇలాగే మళ్ళీ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఇంట్లోనే తాగి గొడవలు చేయకుండా రోజు ఇంట్లో లిమిటెడ్ గా తాగేది, ఆ పిల్లాన్ని కొంచెం కస్సుబుస్సు అంటారు తాగినప్పుడు, మళ్ళీ బయటికి తెలియనివ్వరు, అది రజోగుణం. సాత్వికుడు అసలు తాగడు. తప్పు అనేది సాత్వికుడు చేయడు. అందుకే సమపాళల్లో ఉండటం సాత్వికత. ఏంటి సమపాళల్లో ఉండటం అంటే? ఏమి లేదు, రజో తమో గుణాలు సమపాళల్లో ఉండటమే సాత్వికత. తమో గుణం ఎక్కువ ఉండటం, రజోగుణం ఎక్కువ ఉండటం, ఈ రెండు గుణాలు ఏది ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయి? రజోగుణం అహంకారపూరితంగా వేగవంతంగా ఉంటది, తమో గుణం పూర్తి నిశ్శబ్దంగా, అంటే అసలు ఏమీ చేయకుండా అలసత్వంగా బద్ధకంగా నీచాతి నీచమైన పనులు చేసేదిలా ఉంటది. ఇది సమపాళల్లో ఉంటాయి. అంటే తమో రజో గుణాలు ఎవరిలో సమపాళల్లో ఉంటాయో, సరిపోను ఉంటాయో, ఎక్కువ తక్కువలు కాకుండా సమంగా ఉంటాయో, అది సాత్విక గుణం అంటారు. సాత్విక గుణం అంటే తమో రజస్సులు లేకపోవటం కాదు, సమో రజస్సులు సమపాళల్లో ఉంటాం, అది సాత్విక గుణం. వాళ్ళు ఎలా ఉంటారంటే అన్ని కరెక్ట్ గా చేస్తారు అంతే. ఇంకా నువ్వు వాళ్ళలో వెతకటానికి ఏమి ఉండదు. వాళ్ళ డబ్బుతో వాళ్ళు సరిపెట్టుకు బతుకుతారు, వాళ్ళకున్న వనరులతో సరిపెట్టుకు బతుకుతారు, వాళ్ళ భార్యతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ భర్తతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పిల్లలతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకున్నటువంటి తెలివితేటలు ఆ వచ్చే మార్కులతో హ్యాపీగా ఉంటారు. ఎక్కడ అసంతృప్తి పడరండి అసలు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, తమో రోజులు సాత్వికంగా ఉన్నాయి, ప్రపంచంలో అందరూ రకరకాలుగా ఉంటారని పోల్చుకోరు ఎవరిని. అసలు వాళ్ళు పోల్చుకోరు ఎవరితోనూ. చెప్పిందే తిప్పి తిప్పి చెబుతున్నాను అనుకోబాకండి, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది మీరు ఎంత చక్కగా అర్థం చేసుకుంటే మీరు అంత ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇదంతా సాధన కోసమే, ఇది చెప్పబడుతుందంతా సాధనే. రోజు గంట మీరు సాధన చేసుకోవడం, పక్క వాళ్ళని చూడొద్దు, ఎవరు ఎలా ఉన్నారో అసలు చూడొద్దు. ఇది కేవలం మన కోసమే. ఇది కూడా మీరు వినేటప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని విని
మీరు వింటున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు వేరే వాళ్ళు గుర్తు రాకూడదు. చెడు అంటే మీలో చెడు గుర్తు రావాలి, మంచి అంటే మీలో మంచి గుర్తు రావాలి, మీకు మీరే గుర్తు రావాలి వింటున్నంతసేపు. అది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, స్వీయ అంతరంగ జ్ఞాన చదువుకి ఇది పద్ధతి, విధానం. ఇంకోళ్ళు గుర్తొస్తున్నారంటే మీరు మొత్తం రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయారు, మీరు వినబాకండి. ఎందుకంటే ఇంకొకళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మీకు ఎవరిదో చెడు బాగా తెలిసిపోతా ఉంటుంది, ఎవరిదో మంచి బాగా తెలిసిపోతా ఉంటుంది. అది మీలో ఉండదు. వాళ్ళు మంచోళ్ళు అనుకుంటే వాళ్ళు వెనకపోదాం అనుకుంటారు, వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటే వాళ్ళని ద్వేషించి తట్టి నానా రకరకాలు చేద్దాం అనుకుంటారు. ఆ రెండు రకాలుగా మీ జీవితాన్ని నష్టపరుచుకుంటారు. అందుకని అసలు మీరు ఏదైనా ఇటువంటి మంచి విషయాలు వింటున్నప్పుడు అక్కడ ఒక రూల్ ఏంటి, శ్రవణానికి రూల్ ఏంటంటే నీకు నువ్వు గుర్తు రావాలి, నీకు నువ్వే గుర్తు రావాలి. అది శ్రవణం యొక్క రూల్, వినటం యొక్క రూల్. అప్పుడే అది ఆధ్యాత్మిక సాధన అవుతుంది, లేకపోతే కాదు. అందుకని ఇది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు కాబట్టి మళ్ళీ చెప్పుకున్నాం. సత్వగుణము అనేది ప్రత్యేకంగా ఏమి ఉండదు. తమో రజో గుణాలు సమానంగా ఉంటాయి, అంతే. సమానంగా ఉన్నాయి కనుక రజోగుణం క్రియాత్మకమైంది కనుక వాళ్ళ పనులన్నీ కరెక్ట్గా చేసుకుంటారు. తమో గుణం రెస్ట్ తీసుకోవడానికి ఉపయోగపడేది కనుక చక్కగా నిద్రపోతారు, చక్కగా హాయిగా విశ్రాంతిగా ఉంటారు, అలజడిగా ఉండరు. ఇప్పుడు ఏదో పని చేసుకున్నారు, ఆఫీస్కి వెళ్ళారు, వచ్చేసారు, టైం మిగిలింది, అలసడికి ఏం లోనవరు. చక్కగా న్యూస్ పేపర్ చదువుకుంటారు, లేకపోతే టీవీను చూసుకుంటారు, ఇంట్లో వాళ్ళతో చక్కగా సౌమ్యంగా మాట్లాడుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు, హాయిగా పనులు చేసుకొని కాసేపు అలా రెస్ట్గా కూర్చోగలుగుతారు. ఏమి చేయకుండా కూడా అలా కూర్చోగలుగుతారు. పొద్దున్న నుంచి పని చేసి అలసిపోయి వచ్చానని హాయిగా కూర్చుంటారు, నిద్ర వచ్చినట్టు వెళ్ళి పడుకుంటారు. అది అంటే అసలు స్థిమితంగా ఉండగలుగుతారు వాళ్ళు. ఆ స్థిమితంగా ఉండగలిగే స్థితి సాత్వికత. సహజంగా మనుషులందరూ ఈ 3 గుణాలకే చెందుతారు అని చెప్పారు. కానీ 3వ గుణం అసలు లేదండి. మీరు చూసుకోండి, తమో గుణం ఎక్కువగా ఉంటే నీచాతి నీచ కార్యాలు, రజోగుణం ఎక్కువగా ఉంటే వేగవంతమైనటువంటి గుర్తింపు అహంకారాల కార్యాలు. ఈ 2 సమంగా ఉంటే సత్వగుణం. 2 కరెక్ట్ గా కలిసి ఉన్నాయి అనుకోండి, సమంగా సత్వగుణం. అది మనం చేసే పనుల్లోనే ఉంది కలుపుకోవటం. ఇప్పుడు మనం రోజు చెడు పోగొట్టుకుందాం, మనం పరిశీలించుకుందాం, మంచి చేసుకుందాం, మనం మంచిగా జీవిద్దాం, మంచి పనులే చేద్దాం, మంచి నేర్చుకుందాం, మంచి తెలుసుకుందాం, గమనించుకుందాం, చెడును తొలగించుకుందాం అని రోజు చెప్పుకునేది ఎందుకు? ఈ ఆధ్యాత్మిక శీర్షికలు మనం అనుకుంటే సంకల్పమే. మనం చెడును పోగొట్టుకోవాలనుకుంటే మనలో ఎంతసేపు ఆ చెడు పని నేనేగా చేసేది, ఆ చెడు ఆలోచన నేనేగా చేసేది, ఆ చెడు కార్యం నేనేగా చేసేది, ఆ చెడ్డను నేనేగా స్వయంగా నేను కావాలని నా శరీరంతో చెయ్యాలిగా భావించుకొని. అది నేను వద్దు అనుకుంటే ఎంతసేపు ఆపేయచ్చుగా, నా చేతిలో పనే గది. అందుకు ఇదంతా చెప్పుకుంటున్నాం. ఇది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, కేవలం మన స్వీయ మార్పు కోసం మనం చెప్పుకుంటున్న చదువు. మనం మారే ప్రయత్నం చేసుకోవాలి, మనని మనం మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. అందుకు ఇది చెప్పుకునేది. అందుకే మీరు ఏ విషయం అడిగినా నేను దానికి చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాకపోతే చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. నేను రోజుకో 1, 2 చెప్పగలను. ఇప్పుడు రోజుకు 1 మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం పెద్ద గొప్ప విషయాలు కాదు, మీ అందరికీ తెలిసిన విషయాలే. మనని మనం మార్చుకోవడం. ఇప్పుడు అడిగిన విషయం ఏంటంటే అసలు ఇలా మనకి 3 గుణాలని చెప్పే కదా. మన వాళ్ళు అడిగిన విషయం ఏంటంటే అసలు ఆహారం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆధ్యాత్మికతకి, ఆహారం వలన ఏమైనా ఆధ్యాత్మికతకు ఉపయోగపడే ఆహారాలు ఉన్నాయా అంటే మహాత్ములు వర్గీకరించారు, చెప్పారు. వాటిని విధానాలు చెప్పారు, వర్గీకరించారు. పూర్వకాలంలో కొన్ని ప్రేరకమైనటువంటి తగ్గించుకోండి, తినొద్దని కూడా చెప్పారు. కానీ నేనే చెప్పను. అలాని మహాత్ములు చెప్పిన తప్పని నేను అసలు చెప్పను. నేను ఎందుకు చెప్పను, నాకు అర్థమైందంటే చెబుతాను. ఎందుకని అంటే అసలు సృష్టిలో ఏర్పరచబడినటువంటి ఆహార పదార్థాలన్నీ ఏదో ఒక రకంగా మనకు మేలు చేసేవే. ఇప్పుడు పచ్చిమిర్చి కారం తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, అది తగినంత తినాలి. కానీ కారం ఉత్ప్రేరకం. అలాగే ఉప్పు శరీరానికి తగినంత కావాలి. ఉప్పు లేకపోతే సోడియం డౌన్ అయిపోయి మా అత్తగారు 3 సార్లు పడిపోయారు. హాస్పిటల్లో లక్షలు ఖర్చు అయింది. అది ఉప్పు సాల్ట్కు సంబంధించింది. కాబట్టి తగినంత అన్ని కావాలి ఇక్కడ. ఇవన్నీ అన్నిటిలోనూ ఉంటాయి, కానీ అధికంగా ఏది తీసుకోకూడదు. ఇప్పుడు దేన్ని మానేస్తారు మీరు?
అన్ని కావాలి ఇక్కడ సృష్టిలో. ఇప్పుడు మనం తినటానికి అనువుగా ఏర్పరచుకున్నవి ఏమున్నాయో అవన్నీ కావాలి. ఎందుకని అన్నీ కలిపి నిన్ను బతికిస్తా ఉంటాయి. నువ్వు అందులో పూర్తిగా ఏది వదిలేసినా అది తత్సంబంధిత వ్యాధుల్ని నీకు తీసుకొస్తుంది. అందుకని పూర్వీకులు ఏదేది మనకి పనికి వస్తుందో అవన్నీ మన వంటగదిలోకి తెచ్చేసారు. దినుసుల కింద, వండుకునే వాటి కింద, ఏదే రకంగా అయినా ఆహార పదార్థాలుగా మలిచి మన లోపలికి వెళ్ళేలా చేశారు. ఇప్పుడు వెల్లుల్లి ఉత్ప్రేరకం, ఉల్లి ఉత్ప్రేరకం. ఉత్ప్రేరకం ఏంటంటే ప్రేరేపిస్తుంది. ఉప్పు ప్రేరేపిస్తుంది, కారం ప్రేరేపిస్తుంది. మీరు చూడండి, కారం తింటే మనం ఉష్ అంటూ ఉంటాం. ఇవి ప్రేరేపిస్తాయి. కానీ ప్రేరేపించకపోతే పనులు ఎలా చేస్తావు నువ్వు? అసలు కార్యాలు ఎలా చేస్తావు? తగినంత ప్రేరేపణ కూడా కావాలి. అదే రజోగుణం. అలా ఆహారాలని తమోగుణం, రజోగుణం, సత్వగుణం కింద అనేక విధాలుగా విభజించారు. ఒక రకంగా కూడా కాదు. అంటే ఇప్పుడు వండుకున్న ఆహారం ఉంది. ఏ ఆహారమైనా వండండి, వండిన వెంటనే వేడిగా, అంటే 1 గంట లోపల అలా తింటే అది సాత్విక ఆహారం అన్నారు. నువ్వేం ఉండవు అనేది కాదు అసలు విషయం. వేడిగా ఉండాలి, అంటే జీర్ణం తొందరగా అయిపోద్ది. అది సాత్విక ఆహారం. కొంచెం దాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచి తిన్నావు, అందులో అన్ని కొంచెం ప్రేరేపణగా పచ్చళ్ళు, గిచ్చళ్ళు, కారాలు, మసాలాలు ఎక్కువ వేసుకున్నావు, అది రజో ఆహారం అన్నారు. బాగా నిలవ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజుకి ఆ మరుసటి రోజుకి ఉంచుకొని నిలవ పెట్టుకు తింటున్నావు, అది తమో ఆహారం అన్నారు. మళ్ళీ ఆహారం మామూలు పదార్థాలను విడివిడిగా చెబుతూ అనేక రకాలుగా చెప్పారు ఇక్కడ. ఇది అసలు ఈ టాపిక్లన్నీ పెట్టుకుంటూ మీరు ఏ సాధన చేయలేరు. ఎందుకు చెబుతున్నాను దీన్ని అంటే, నేను ఎప్పుడు చెప్పిన వాళ్ళని కించపరచటలా, మళ్ళీ చెబుతున్నా. ఆ మహాత్ములందరి పాదాలకి నా నమస్కారం. కానీ ఇక్కడ ఏ బేసిస్ మీద ఈ పాయింట్ మాట్లాడుతున్నానో చెబుతున్నా. అనేక మంది మహాత్ములు, దైవ పురుషులు, దైవావతారులు భిక్షాటన మీద బతికారు. అనేక మతాలలో మాంసాహారం తిన్నటువంటి మహాత్ములు, మహనీయులు ఉన్నారు. అన్ని మతాలలోనూ ఉంటారు, తినని వాళ్ళు ఉన్నారు. మాంసాహారం సంపూర్ణమైన తమోగుణం, రజోగుణం అని చెప్పారు. మళ్ళీ కాయగూరల్లోనే ఉత్ప్రేరకాలన్నీ కూడా తమోగుణం, రజోగుణం అని చెప్పారు. సత్వగుణం అంటే ఏం లేదు, కమ్మగా చప్పగా తింటాం. కమ్మగా చప్పగా ఉండేవన్నీ సాత్వికంగా చెప్పారు. మీరు ఏదైనా తింటున్నప్పుడు నాలుక మీద పడంగానే ఉష్ అనిపించేవన్నీ రజోగుణంగా చెప్పారు. పులుపులు, లాలస కలిగించేవన్నీ కూడా తమో గుణంగా చెప్పారు. అవి మళ్ళీ ఎక్కువగా నిలవబెట్టుకు తినేవన్నీ తమో గుణంగా చెప్పారు. వండుకున్న వెంటనే 1 గంటలో చక్కగా తినేవన్నీ, వెంటనే తినేవన్నీ సత్వగుణంగా చెప్పారు. మళ్ళీ ఎప్పుడుకో కాసేపాకి కొంచెం గ్యాప్లో తినేవన్నీ, ఉత్ప్రేరకాలతో కలిపి తినేవన్నీ రజోగుణంగా చెప్పారు. ఇవి అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నింటిలోనూ శరీరానికి పనికొచ్చే ఉన్నాయి. అవే తిండి ఆహార పదార్థాలుగా పెట్టారు. ఇప్పుడు మనం బాదం పప్పు తినొచ్చు, జీడిపప్పు తినొచ్చు, కందిపప్పు తినొచ్చు, మినపప్పు తినొచ్చు, పెసరపప్పు తినొచ్చు, శనగపప్పు తినొచ్చు, పచ్చి శనగపప్పు తినొచ్చు, ఇలా పప్పులన్నీ తినొచ్చు కదా అని, పప్పులన్నీ తినేవే ఉన్నాయి కదా అని మనం చక్కగా అన్ని పప్పులు తినడానికి మంచివే కదా అనుకుని గన్నేరు పప్పు తిన్నాం అనుకోండి, చచ్చిపోతాం. గన్నేరు పప్పు తినకూడదు. గన్నేరు పప్పు అని ఒకటి ఉంది, అది తినకూడదు, అది విష పదార్థం. కాబట్టి ఇప్పుడున్న ఆహార పదార్థాలలో ఏం తింటున్నామో అవన్నీ తినొచ్చు, అన్ని తినడానికి పెట్టినవే. ఇది లక్షల సంవత్సరాల వెనక నుంచి పరిశోధించి పరిశీలించి మానవ జీవన వ్యవస్థకి ఏది మేలు చేస్తుందో అదంతా తెచ్చారు. ఇవన్నీ శరీరానికి అవసరం, అన్ని తగు మాత్రంలో తినాల్సిందే. ఏది సంపూర్ణంగా వదిలేసినా అది నీ శరీరంలో ఆ లోపాన్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు దేవుడువా మహాత్ముడువా దానికి అనవసరం, శరీరానికి అది అవసరం. సింపుల్ అంతే. కాబట్టి ఆహార పదార్థాలలో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అన్ని సమపాళల్లో తగుమాత్రంగా అన్ని అవసరమే. షడ్రుచులు ఉంటాయి, ఇంకా వాటిని మీరు ఎటు మిక్స్ చేసుకైనా తినండి, అన్నీ అవసరమే. అవన్నీ కావాల్సినవి కాబట్టే అసలు ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని ఉన్నాయి. జంతువులు ఎన్నిటినో తింటాయి, కానీ మనుషులు తినేవి ఇలా వండుకోవాలి, ఇలా తినాలి, ఇలా చేయాలి, ఇలా ఉడికించుకోవాలి, ఇలా కాల్చుకోవాలి, ఇలా వంటలు చేసుకోవాలి, కొన్ని ఉడికించుకు తినాలి, కొన్ని ఉడికించకుండా తినాలి, పళ్ళు తినాలి, ఈ పళ్ళు తినాలి, ఏ పళ్ళు తినొచ్చు, ఏ పళ్ళు తినకూడదు,
ఏవి ప్రమాదం ఏవి ప్రమాదం కాదు, మనిషికి ఏది పనికొస్తాయి అని నిర్ణయించడానికి లక్షల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మొత్తం మీకు అన్నింటిలో చెప్తారు. మీరు ఇందులో తినకూడని ఆహారాలు ఉత్ప్రేరకాలు అనుకున్నారు అనుకోండి, కారం తీసుకొని పచ్చిమిరపకాయలు తినొచ్చా తినకూడదా సాత్విక ఆహారంగా అంటే పచ్చిమిరప సాత్విక ఆహారంలోకి రాదు, వెల్లుల్లి సాత్విక ఆహారంలోకి రాదు, కారానికి సంబంధించిన అన్ని రజోగుణానికి వస్తాయి. కానీ కారం యొక్క ఉపయోగాలు ఏంటి, పచ్చిమిర్చి ఉపయోగాలు ఏంటి, అల్లం ఉపయోగాలు ఏంటి, వెల్లుల్లి ఉపయోగాలు ఏంటి, మసాలా దినుసులు ఉపయోగాలు ఏంటి అని కొట్టి చూడండి. లేకపోతే మీ శరీరంలో చాలా పార్ట్లు దెబ్బతింటాయి. ఇవన్నీ మీ శరీరంలో రక్తాన్ని గడ్డగట్టకుండా హార్ట్ స్ట్రోక్లు హార్ట్ అటాక్లు రాకుండా ఉపయోగపడతాయి. బోల్డ్ పనిచేస్తాయి. ఇంకా లేకపోతే పిచ్చోళ్ళ మహాత్ములు ఎంత పెట్టడానికి ఆల్రెడీ ఆహార పదార్థాల్లోకి తెచ్చిన వాళ్లే మహాత్ములు ఇవన్నీ. అందుకని తినే ఆహార పదార్థాలను వర్గీకరించకండి. శరీరానికి అన్ని అవసరమే, ఏది లోపించినా నీ శరీరం సరిగ్గా పనిచేయదు. అయితే ఏది అధికంగా తినకూడదు అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం తమోగుణం రజోగుణం సత్వగుణం అని. సత్వగుణం అసలు లేదు, రజో తమో గుణాలు సమానంగా ఉండడమే సత్వగుణం. ఉన్నాయి 2 గుణాలే, 2 గుణాలు సమానంగా ఉంటే 3వ గుణం ఉంది అక్కడ. ఎందుకని ఒక గుణం ఎక్కువ ఉన్నప్పుడు తమో గుణం అన్నారు, ఒక గుణం బాగా ఎక్కువ ఉంటే రజోగుణం అన్నారు. ఇప్పుడు ఈ 2 గుణాలు సమంగా ఉన్నాయి, ఎక్కువ తక్కువ లేనప్పుడు ఆ 2 కలిసిపోయి సమంగా ఉన్నప్పుడు ఏం చెప్పాలి, సత్వగుణం అన్నారు. వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారు. కానీ 3వ గుణం లేదు, ఉన్నట్టు కనపడుతుంది, మనకు అనిపిస్తుంది ఉన్నట్టుగా. ఆహార పదార్థాలను కూడా ఇలా వర్గీకరించారు. కానీ నువ్వు ఏదైనా ఇది తమో గుణం ఇది రజోగుణం అని చెప్పబడినటువంటి పదార్థాన్ని తీసుకొని దాని యొక్క అవసరతలు శరీరానికి ఏంటి, దానిలో ఏ విటమిన్స్ ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నాయి, అది తినపోతే ఏమవుద్ది, అది తింటే ఏం జరుగుద్ది అనేది మీరు నెట్లో కొట్టి చూడండి, మొత్తం వచ్చేస్తాయి మీకు. అవి తినపోతే శరీరం దెబ్బతింటది. అన్ని తగు మాత్రంగా తినాలి. కాదు నేను అధికంగా తింటాను, ఇప్పుడు కారం నాకు అధికమైన ఇష్టమండి అన్నాడు అనుకోండి, రజోగుణం ఎక్కువ ఉంటుంది, అరుస్తూ ఉంటాడు కరుస్తూ ఉంటాడు. ఎందుకని అది ఉత్ప్రేరకం, అది మంటలు పడుతూ ఉంటుంది చూడండి. అలా మసాలా దినుసులు కారాలకు సంబంధించి ప్రేరేపణగా ఉండేవన్నీ అంతే. ఇప్పుడు ఈ ఉప్పు ఇవన్నీ అంతే, ప్రేరేపణ ఎక్కువ అవుతుంది. అది మళ్ళీ జబ్బులుగా మారినప్పుడు బీపీలు షుగర్లు ఇలాంటి వాటిగా మళ్ళీ శరీరంలో జబ్బులుగా మారుతుంది. ఎక్కువ చేయక అన్నీ కావాలి, అది ఎక్కువ చేయకుండా అన్నీ కావాలి అనేది ఒక సామాన్య సత్యం. లేకపోతే నీ ఆహార పదార్థాల్లోకి అసలు వాటిని తేరు. సృష్టి ఇది తినేలా తయారు చేసింది, మనిషికి తినేలా పెట్టింది అంటే అది నీకు ఉపయోగమనే పెట్టింది, దాన్ని ఇంకా వర్గీకరించుకో. కొంతమంది అతి తెలివిగా అడుగుతూ ఉంటారు, ఏంటి మాంసాహారం తినొచ్చా ఈ ఆహారం తినొచ్చని. ఎవరిని తినొద్దంటే మానేసేవాళ్ళు ఎవరు, తినొచ్చు అంటే తినేవాళ్ళు ఎవరు. ఇప్పుడు మాంసాహారం తినొచ్చు అన్నాను అనుకోండి ఊరికనే, నేను తినొచ్చు అనగానే తినని వాళ్ళందరూ, ఇంతకు ముందు నుంచి తినని వాళ్ళందరూ, ఆ తినని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి తింట మొదలెట్టేస్తారేంటి? అలాగే తినకూడదు అన్నాను అనుకోండి, ఇప్పుడు తినని వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ తింటున్న వాళ్ళందరూ మానేస్తారేంటి? ఇక్కడ విషయం అసలు అది కాదు. ఎవరికాళ్ళు వర్గీకరించుకొని ఒక తెగనో ఒక విషయాన్నో ధృవీకరించి నిరూపిద్దాం అనుకోవడమే ప్రపంచంలో పెద్ద తప్పు. మనం ఎప్పుడు చేసే పెద్ద తప్పు అది. కోటాను కోట్ల మంది తినే విషయాన్ని తప్పని చెప్పే హక్కు మనకి ఎక్కడ ఉంది? ఎందుకు తింటున్నారు అసలు? ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? మనుగడకు వచ్చినాయి. చాలా దేశాల్లో అసలు ఈ కూరలకు పండవు, శాకాహారం లేదు, మాంసాహారమే తిని బతకాలి. ఇప్పుడు ఒకవేళ మాంసాహారం తినకూడదు అనేది సృష్టి నిర్ణయం అనుకోండి, చాలా సింపుల్. ఇప్పుడు మీరు గన్నేరు పప్పు తింటే అమ్మటే అలా చచ్చిపోతారు, విషాహారం తింటే అమ్మటే అలా చచ్చిపోతారు. సరిపడనటువంటిది మీ శరీరానికి సరిపడదు, మాంసాహారం తింటే చచ్చిపోయేవాళ్ళు అంతే. అలా నేను వితండవాదం చేస్తాను అనుకోబాలని మిమ్మల్ని తినమని నేను అసలు చెప్పట్లే. అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఒక తినేవాడిని తప్పు అనకూడదు, ఒక తినకూడదాన్ని తప్పు అనకూడదు, రైట్ అనకూడదు. ఎందుకని అందరూ మనలాంటి మనుషులే. అన్ని మతాలలో, మాంసాహారం తినే మతాలలో కూడా మహాత్ములు మహాపురుషులు ఉద్భవించారు, యోగులయ్యారు, తపస్సంపన్నులయ్యారు. అందుకే ఆ మతాలు ముందుకు సాగుతున్నాయి. మాంసాహారం తినని మతాల్లోనూ వచ్చారు, యోగులయ్యారు, ఋషులయ్యారు, తపస్సంపన్నులయ్యారు. అందుకే అవి ముందుకు సాగుతున్నాయి. ఆహార పదార్థంగా నీ శరీరానికి ఏది సూట్ అవుతుందో అది నువ్వు తినగలిగింది కనుకనే సూట్ అవుతుంది, లేకపోతే అమ్మటే అది వికటిస్తుంది నీకు.
మరి విషాహారాలు అంటే అవేగా. ఎమ్మటే వికటించేస్తుంది, నీకు సరిపడదు, అసలు నువ్వు తినలేవు దాన్ని. ఇక పై చెప్పు మాటలు ఎన్ని చెప్పుకున్నా దాంతో నేను వాదోపవాదనలు ఎవరితో చేయను, అస్సలు చేయను. నీకు ఇష్టం ఉంటే తిను, లేకపోతే లేదు. సస్యశ్యామలమైనటువంటి, సస్యశ్యామలము అంటే ఏంటి? వృక్ష సంపద ఎక్కువగా ఉండి పంటలు బాగా పండే సస్యశ్యామలమైనటువంటి దేశాలలో, నాగరికతల్లో అన్ని మనకి సమృద్ధిగా శాకాహారం అంటే పళ్ళు, ఫలాలు, కాయగూరలు, ఆహార ధాన్యాలు దొరుకుతున్నాయి. కాబట్టి అసలు ఒక జంతువును తినవలసిన అవసరం వాళ్ళకి కల్పింపబడలేదు. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు అసలు మొత్తం మీరు ఒక్క నిమిషం ఆలోచించండి, మనమే అనుకుందాం. ఇప్పుడు మొత్తం అసలు కూరగాయలు పండవ ఆగిపోతాయి, అసలు ఎక్కడ ఆహార ధాన్యాలు దొరకదు, మాంసాహారం తప్ప ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఇప్పుడు మనం తింటామా తినమా మీరు ఊహించుకోండి, చచ్చిపోతామా తినకుండా. ఏమంటే మాంసాహారమేనండి, మొత్తం ఇంకా శాకాహారం లేదు, ప్రపంచంలో పోయింది, పొల్యూషన్, వీటికి చెట్లన్నీ చచ్చిపోతున్నాయి, ఇంకేం బతకట్లేదు, అసలు ఏది లేదు, మాంసాహారమే మనమే ఉత్పత్తి చేసి తయారు చేసుకుంటున్నాం, మనమే మేతలు వేసుకొని అయ్యేసుకొని బాయిలర్ కోళ్ళు వాటిని పెంచుకుంటున్నాం, బతుకు తెరుగు మాంసాహారం తప్ప ఇంకో దారి లేదు అంటే మొత్తం అందరూ మాంసాహారం తింటే మొదలెడతారు, ఎవడో చచ్చిపోడు. అలా నేను మాంసాహారాన్ని సమర్థించట్లా, ఒకదాన్ని సమర్థించి ఒకదాన్ని నిరూపిద్దాం, ఒకదాన్ని నిజమని చెబుదాం అనుకోవడమే పెద్ద తప్పు అంటున్నా. సృష్టి ఎంతో వైడ్నెస్ ఇచ్చింది ఇక్కడ. ఆ దేశకాల పరిస్థితుల్లో ఎడారి ప్రాంతాలలో, అసలు మొక్కలే పండని ప్రాంతాలలో వాళ్ళు బ్రతుకు కోసం ఖచ్చితంగా మాంసాహారాన్ని తిని బతకవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఏమీ దొరకట్లేదు, బతకాలంటే మాంసాహారమే తినాలి, అలా అలవాటు చేసుకున్నారు. అయితే ఇది ఎప్పుడు వేల లక్షల సంవత్సరాల వెనకాల. తర్వాత ప్రపంచం నాగరికత పేరుతో పెరిగింది, విశాలమైంది అనే అసలు మనుషులు దేశాలు తెలిసినాయి, ఎక్కడెక్కడ ఉన్నారో తెలిసింది, మానవ సమూహాలు కలవటం మొదలుపెట్టినాయి, భాషలు నేర్చుకున్నాయి, భావ వ్యక్తీకరణలు భాషల్లో చెప్పినాయి, చదువులు వచ్చినాయి, విమానాలు కనుక్కున్నారు, ర్యాకెట్లు కనుక్కున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటైపోయింది. అంటే తెలుసు ప్రపంచం మొత్తానికి ఎంత ప్రపంచం ఉందో తెలుసు, ఎంతమంది మనుషులు ఉన్నారో తెలుసు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో తెలుసు, ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసు, ఎవరు ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, వాళ్ళు ఇటు రావచ్చు, వీళ్ళు అటు వెళ్ళొచ్చు, అందరూ కలిసిపోయారు. అప్పుడు నాగరికతలు కలిసిపోయినాయి, అలవాట్లు కలిసిపోయినాయి. మాంసాహార దేశాల వాళ్ళు శాకాహార దేశాలతో కలిసిపోయారు, శాకాహార దేశాల వాళ్ళు మాంసాహార దేశాలతో కలిసిపోయారు, అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇందులో తిక్క శంకరయ్యలు 2 మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మాంసాహారం తినకూడదు లేదా శాకాహారం తినకూడదు, మాంసాహారం తప్పు శాకాహారం తప్పు వర్గీకరణలు చేసి ఏదో ఒక విషయాన్నే నిరూపిద్దాం అనుకుంటా ఉంటారు. కాదు, నీ అలవాటు ఏదో నువ్వు అందులో సాగంతే. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, తినకూడనది అనేది ఒకటి ఉంటే ఆ విషయం నీ శరీరమే చెప్పేస్తుంది. తినగానే పోతావు, తినగానే నీకు సరిపడదు, అంతే సింపుల్. అలానే అలవాటు లేదు, నీకేం అలవాటు ఉంటే అది తిని. ధాన్యం కాయగూరల్లోనే 2 మంది ఇప్పుడు కాకరకాయ తినరు, చేదని. చాలా మంది కాకరకాయని ఇష్టపడి తినేవాళ్ళు ఉన్నారు. అందరూ అన్ని తింటారా? మాంసాహారం దాకా ఎందుకు, మామూలు శాకాహారంలో ఇష్టపడిన వాళ్ళు 2 మంది ఉన్నారు. ఆ కూర నాకు ఇష్టం ఉండదండి, ఈ కూర నాకు ఇష్టం ఉండదని చెబుతారు. ఏది ఇష్టాలే. కానీ ఆహార పదార్థాలు అనేవి ఎప్పుడూ కూడా నిరసించదగినవి కాదు, అన్ని సమంగా నీకు కావాలి. నేను మాంసాహారాన్ని సపోర్ట్ చేయట్లే, శాకాహారాన్ని సపోర్ట్ చేయట్లే, మళ్ళీ చెబుతాను. ఏదో ఒకదాన్ని సత్యమని చెబుదాం అనుకోవటమే సృష్టిలో పెద్ద తప్పు. సృష్టి వెసులుబాటు ఇచ్చింది, మాంసాహారం తిన్నా మనుషులు బతికే ఉంటున్నారంటే అర్థం ఏంటి? ఆయా ప్రాంతాల్లో అది అవసరత కనుక తినొచ్చు అనే వెసులుబాటు ఇచ్చింది. లేకపోతే నువ్వు తింటే చనిపోతావు, అంతే సింపుల్. ఇంకా నువ్వు దానికి నీ తెలివిని వాడక్కర్లా, నీకు సరిపడదో, అంతే సింపుల్. అది ఇప్పుడు విష పదార్థాలు తినగానే ఎలా మన శరీరం రియాక్ట్ అయిపోయి నానా బాధలకు లోనవుతామో అలాగే అయిపోద్ది. అది సింపుల్, అంతే. ప్రకృతి అనుమతించిన వాటిని అనుమతించినట్టు తీసుకోండి. ఇప్పుడు ఆహార పదార్థాలని తమో రజో సత్వగుణాలుగా విభజించారు, కానీ నేను వాటిని చెప్పటం లేదు. మామూలుగా అన్ని అవసరమైన ఎందుకు చెబుతున్నానంటే డాక్టర్లు అన్నిట్లో అన్ని ఏమున్నాయో చెప్పారు. ఏది లేకపోయినా నీ శరీరం దెబ్బతింటది. కాబట్టి ఏది ఎంత కావాలో తెలుసుకొని నువ్వు అంతా తినాల్సిందే. కారం అవసరమైనంత ఉండాలి, ఉప్పు అవసరమైనంత ఉండాలి. అన్ని రకాలు నీకు ఎంత అవసరమో అంత శరీరంలో ఉంటేనే నువ్వు అన్ని రకాలుగా నిలబడి మనుగడతో హాయిగా ఆరోగ్యవంతంగా సాగగలుగుతావు. సరే, ఇది కూడా తీసి పక్కన పెట్టి ఆధ్యాత్మికతలోకి వచ్చాయి. ఇది ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో సైన్స్ వచ్చినాక డాక్టర్లు చెప్పిన వ్యవస్థది.
ఏది మితిమించి తినకూడదు. మంచిది అనేది ఏమి లేదు. అతి సర్వత్ర వర్జయేత్ అని మన పెద్దలు చెప్పారు. ఎక్కడ అతి చేయబాగా అతిగా తినకో, అతి చేయగేది. మంచిదైనా అతిగా తినకో. అసలు ఆహారం కూడా అతిగా మొత్తంగా కడుపు నిండా భుక్తాయాసం వచ్చేలా తినేయకూడదు. అది మంచిదా చెడ్డదా అని కాదు. ఖాళీ ఉండాలి కడుపులో, సరిపోను తినాలి. ఎలా తినాలి? ఆయాసం అనిపించకూడదు, హాయిగా ఉండాలి. నువ్వు తినేసి లేచినాక కూడా ఏదైనా ఇంకో ముద్ద పెడతాను, స్వీట్ ఇస్తానంటే తినగలిగేట్టుగా లేచిపోవాలి. అంటే తినమని కాదు, తర్వాత అంత ఫ్రీగా ఉండాలి, తగుమాత్రంగా తినాలి. సాత్వికులు ఇలా ఉంటారు. సాత్వికులు తినే విధానం కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం అసలు ఏంటంటే ఆధ్యాత్మికతలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆధ్యాత్మికతకి ఏ ఆహారాలు మంచివని అడిగారు కాబట్టి, అసలు నేను చెప్పబోయే అంశం మీరు జాగ్రత్తగా గమనించండి. పదార్థాలు కాదు, అన్ని మతాలలో ఆధ్యాత్మికతలో మహాపురుషులుగా, దేవుళ్ళుగా, దైవావతారులుగా, గురువులుగా, రకరకాలుగా అవధూతలుగా, రకరకాలుగా కీర్తించబడి, పూజించబడి, అనుసరించబడి ఎవరైతే మహాత్ములుగా వెలుగొందారో వాళ్ళందరిలో చాలా మంది భిక్షాన్నంతో జీవించారు. అంటే ప్రజలు పెట్టిన భిక్షాన్నం తీసుకొని. ఇప్పుడు ఆ భిక్షాన్నంలో నీకు సాత్వికాహారం పెడతారు ఎవరన్నా? అసలు భిక్షాన్నం అంటేనే నిలవబెట్టి పెడతారు, అక్కడ మిగిలిపోయింది పెడతారు. అందులో సాత్వికాహారం నీకు ఎక్కడ దొరుకుతుంది? మరి వాళ్ళందరూ మహాత్ములు ఎట్టయ్యారు? ఏ ఆహారం తిని మహాత్ములు అయ్యారు వాళ్ళు? ఏ ఆహారం తిని? నీ సంకల్పంలో ఉంది నేను మంచివాడిగా ఉండాలి, నేను మంచిదానిగా ఉండాలి అంటే నిన్ను అసలు ఏమీ చేయలేదు. ఆహారం అనేది నీ బతకటానికి చిన్న కామన్ ఫ్యాక్టర్. దాంట్లో ఉత్ప్రేరకంగా ఆహారంతోనే శరీరం నిలబడుతుంది కనుక, ఆహారంలో కొంత భాగం మనసుగా మారే అవకాశం ఉంది కనుక, మారుతుంది కనుక విషయాన్ని నీకు చెప్పారు తప్ప మొత్తం సంకల్పం నీదే. మాంసాహారం తిన్నవాళ్ళు ఎంతో శాంతియుతంగా బతికే మహాత్ములు ఉన్నారు. కారాలు, పచ్చళ్ళు, ఉత్ప్రేరకాలు తినేవాళ్ళు భిక్షాన్నంలో ఏదేస్తే అది తినాలి కదా. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఆయనతో పాటు వేల లక్షల మంది శిష్యులు నిత్య భిక్షకి వెళ్ళేవాళ్ళు. బుద్ధ భగవానుడు ఒక రూల్ పెట్టారు అందరికీ. ఏంటో తెలుసా? భిక్షలో ఏదేస్తే అది స్వీకరించాలి. ఇది నేను తింటాను తినను అని చెప్పకూడదా, ఇంటోళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. నాకు పలాంటి కావాలని అసలు అడగకూడదు. మొత్తం భిక్షాన్నం అంతా తీసుకొచ్చేయాలి ఇక్కడికి. దాన్ని అంతా చేసి ఒక పాత్రలో వేసేసి మొత్తం దాన్ని కలిపేసి ఎవరికి ఎంత కావాలో వృధా చేయకుండా అంత తీసుకోవాలి. భిక్ష కూడా నీకు సరిపోయినా తెచ్చుకోవాలి, ఎక్కువ తెచ్చుకొని వృధా చేయకూడదు, పాడు చేయకూడదు. భిక్ష అయినంతే, బట్టలు అయినంతే, ఏదైతే. ఇప్పుడు వాళ్ళు మరి అంత గౌతమ బుద్ధుడు మహాత్ముడు ఎలా అయ్యాడు, ఆయన శిష్యులు మహాత్ములు ఎలా అయ్యారు? భిక్షాన్నంలో మాంసాహారం 3 సార్లు పడింది వాళ్ళకి. మాంసాహారం 3 సార్లు పెట్టారు. విడి ఆహారాలు ఏవైనా అసలు భిక్షాహారంలో రమణ మహర్షి భిక్షతోనే బతికారు, షిరిడి సాయిబాబా భిక్షతోనే బతికారు. ఎంతో మంది మహాత్ములు, గజానన్ మహారాజ్ అని అయితే భిక్ష కూడా కాదు, తిని పారేసిన ఎంగిలి ఇస్తరాకుల్లో మిగిలిపోయిన పదార్థాలు ఒక పక్కన కుక్కలు ఎరుగు తింటుంటే ఒక పక్కన ఆయన ఎరుగు తిన్నారు. గజానన్ మహారాజ్ శేగమైంది. మహాసిద్ధ పురుషుడు, అవతార పురుషుడు, దేవుడిగా కీర్తింపబడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ మహనీయులు పలానా ఆహార పదార్థం సాత్వికమైంది మేము తిన్నామని ఎక్కడని చెప్పారు మీకు? అలానే చెప్పిన మహాత్ములు నేను ఖండించట్లా. మీకు అలా ఇష్టమయ్యి మీరు సాత్వికాహారం మీరు ఎన్నుకొని గ్రంథాల్లో చెప్పినట్టు తింటానంటే తినండి. కానీ అన్నిటికంటే అద్భుతమైనది నీ మనోసంకల్పము. నీ సంకల్పాన్ని మించింది లేదు. ఎందుకని నేను ఇదే తింటాను, ఈ సాత్వికాహారమే తింటాను అంటే అనేక రకాల లోపాలు, జబ్బులు వచ్చేస్తాయి. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, అన్ని రకాల పదార్థాలు కావాలి. మీరు సాత్వికాహారం కాదు, ఇది రజో ఆహారం, ఇది తమో ఆహారం అని చెప్పబడినటువంటి వాటిని ఎన్నుకొని గ్రంథాల్లో చెప్పబడిన ఏంటో, ఆ తమో గుణ ఆహారాలు ఏంటో, రజోగుణ ఆహారాలు ఏంటో ఎవరన్నా అడిగి తెలుసుకొని అవి తినకపోతే వచ్చే నష్టాలు ఏంటి, అవి తినటం వలన శరీరానికి ఉపయోగపడే లాభాలు ఏంటని నెట్లో కొట్టి చూడండి, డాక్టర్లను అడిగి చూడండి, మొత్తం చెబుతారు అందులో ఏమేమి ఉన్నాయని. అందుకే అతి సర్వత్ర వర్జయేత్, అతిగా ఏది తినకో, సరిపోను తిను. మహాత్ములు భిక్షాన్నంతో బతికిన వాళ్ళందరూ నిరూపించింది ఏంటి? అనేక సార్లు వివేకానందుడు మాంసాహారం, చేపలు పెట్టేవాళ్ళు అడుక్కు తినే చోట, అది తినేవాడు. మామూలు పెట్టేవాళ్ళు, అది తినేవాళ్ళు. అందరూ అంతే, ఎవరేం పెడితే తిన్నారు. వాళ్ళేం సాత్వికాహారాలు ఎందుకు తిన్నారు? అసలు భిక్షకుడికి సాత్వికాహారం ఎందుకు తింటారు, ఎలా కుదురుతుంది? అనేక మంది మహాత్ములు భిక్షకులే కదా.
ఇప్పుడు ఎవరికి కుదురుతుందంటే మనం ఏదో ఒక ఆశ్రమం పెట్టుకొని, పెద్ద ఆశ్రమాలు కట్టుకొని, పెద్ద పెద్ద ఏమన్నా పీఠాలు లాంటివి మనం పెట్టుకొని, ప్రజల దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకొని, మనమే వంటశాలలు కట్టుకొని, ఆ వంటశాలల్లో మనం మళ్ళీ దీనికి అవసరమైనవన్నీ ప్రజల దగ్గర వసూలు చేసి బోల్డ్ డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని, ఆ వంటశాలల్లో మనమే మన వంట మనుషులను పెట్టుకొని అప్పుడు సాత్విక ఆహారాలు వండించుకొని తింటే కుదురుతుంది. ఇప్పుడు అలా అయిన వాళ్ళు ఎవరు, ఈ భిక్షకుల్లాగా దేవుళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఓ రమణ మహర్షిలాగా అయిన వాళ్ళు నాకు ఎవరు తగలలేదు, అంటే నా అల్ప ప్రాణానికి తగలలేదేమో తెలీదు. ఓ రమణ మహర్షిలాగా అయిన వాళ్ళు తగల్లా, ఓ యేసుక్రీస్తులాగా అయిన వాళ్ళు తగల్లా, ఓ మహమ్మద్ ప్రవక్తలాగా అయిన వాళ్ళు తగల్లా. అలా నేను ఎవరిని విమర్శించట్లా, ప్రాక్టికల్ గా ఆలోచించమంటున్నా. ఆహారం మీద ఎందుకు అంత దృష్టి? అసలు ఆహారం అంత పెద్ద విశేషమే కాదు, శరీరం నిలుపుకోవడానికి ఇంధనం ఇది. నీ బుద్ధి నీ చేతిలో ఉంది, నీ ఆలోచన నీ చేతిలో ఉంది, నీ విచక్షణ జ్ఞానం నీ చేతిలో ఉంది, నీ సంకల్పం నీ చేతిలో ఉంది. నీ సంకల్పాన్ని మించిన, నీ సంకల్ప శక్తిని మించిన శక్తి ఏది లేదు. ఆహారం మొత్తం అవసరం కనుక్కునే, మళ్ళీ చెబుతున్నా, ఆహారం అవసరం కాకపోతే సృష్టి అసలు నీకు అది అలా పెట్టేది కాదు. నువ్వు తినగానే వికటించేది, గన్నేరు గోపు తినగానే వికటిస్తుంది, ఏంటిని తాగగానే వికటిస్తుంది, తాగకుండా తాగగానే వికటిస్తాయి. అది మనకు పనికిరాదు. ఇప్పుడు మందు కొడతారు, లివర్ చెడిపోద్ది, పోతారు. సిగరెట్లు తాగుతారు, క్యాన్సర్లు వస్తాయి, పోతారు. పొగాకు వాడకూడదు, అలా వాడకూడదని చెప్పబడతాయి. కాదు నేను వాడతానని పోతున్నారు అని. ఆహార పదార్థాలన్నీ కూడా సెలెక్ట్ చేయబడిన లక్షల సంవత్సరాల నుంచి మనిషికి ఉపయోగపడతాయి అని, మనిషి జీవన క్రమంలో ఉపయోగపడి మనిషి జీవితానికి మేలు చేసేవి మాత్రమే మన ఆహార పదార్థాలుగా మన వంటింట్లోకి వచ్చినాయి. వాటిని అన్నింటినీ సమపాళల్లో చక్కగా తీసుకోవటమే సాత్వికత. నీ శరీరానికి అన్ని అవసరమే, ఎంత కావాలో అని తీసుకో. నీ శరీరమే చెప్పుద్ది నువ్వు ఫలానా తింటే. ఇప్పుడు శరీర తత్వాలను బట్టి కొంచెం కారం తిన్నోళ్ళు ఉంటే అమ్మట వేడి చేసింది అంటుంటారు, అంటే నువ్వు కొంచెం తగ్గించుకోవాలి, అది నీ శరీర తత్వం. అలాగే బాగా చల్లటి శరీర తత్వం వాళ్ళు ఉంటారు, వాళ్ళ కారం తింటే హాయిగా ఉంటుంది, అంటే కొంచెం వేగం పెరుగుద్ది, చురుకు పెరుగుద్ది, వాళ్ళు కొంచెం ఎక్కువ తినాలి. అలా శరీర తత్వాలు చెబితే ఒక మనుషులకి అందరికీ నిర్ధారించి చెప్పకూడదు ఆహార పదార్థాలు ఏవి. శరీర తత్వాలు ఉన్నాయి. అది మనం ఆయుర్వేదంలోకి వచ్చేటప్పటికి వాత పిత్త కఫ తత్వాలు అని చెబుతారు. అలా అనేక శరీర తత్వాలు ఉన్నాయి ఇక్కడ. అందుకని మీకు మీరు ఏం తింటున్నారో చూసుకొని, మీకు ఏది దేన్ని పెంచుతుందో, ఏది తినొచ్చో ఎక్కువ, ఏది తినకూడదో ఎక్కువ మీకే చెప్పి, మీ శరీరం చెప్పుద్ది తప్ప ఎవరో నిర్ధారించి చెప్పకూడదు. మీ శరీర తత్వాన్ని పెట్టి తినాలి. ఇక ఆధ్యాత్మికతకు ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏంటంటే, అన్ని ఆహార పదార్థాలు నువ్వు బతకడానికి ఉపయోగపడే అన్ని ఆహార పదార్థాలు ఆధ్యాత్మికతకు ఉపయోగపడతాయి. ఎందుకంటే నువ్వు బతుకుండాలి కదా, అన్నీ ఉపయోగపడతాయి. అన్ని తగు మాత్రంగా తిని అతి సర్వత్ర వర్జయేత్. అసలు ఆహార పదార్థాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వబాక, నీలో చెడు పోగొట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వు. ఏది తింటే నాకు ఆధ్యాత్మికత మోక్షం వస్తుందని అడగబాక. ఏది తిన్నా నీకు మోక్షం రాదు. మోక్షం అనేది నువ్వు గ్రహించవలసిన జ్ఞాన సాధన. నువ్వు బతకడానికి తింటావు అంతే. నువ్వు ఇక్కడ బతికొండాలి కనుక తినాలి, అది సింపుల్. తిండి అంతవరకే. కాదండి మరి గ్రంథాల్లో చెప్పారు, మళ్ళీ వేస్తారు ప్రశ్నలు, ఊరుకోరు. ఎందుకంటే బుర్ర తక్కువ వాళ్ళకి ఎక్కువ మంది ఉండేది. ఇక్కడ ఎంత చెప్పినా ఎదుటోడిని ఏదో ఒకటి ప్రశ్నేసి విమర్శిద్దామనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ గ్రంథంలో వీళ్ళు ఎలా చెప్పారు, ఈ గ్రంథంలో ఈ దేవుడు ఎలా చెప్పాడు, ఆ గ్రంథంలో ఈ గురువు ఎలా చెప్పాడు, అసలు ఆహార పదార్థాల మీద ఎన్ని రాశారు, ఇంత సాత్విక ప్రవృత్తులు అన్నారు, అయ్యి అన్నారు, ఈ అన్నారని పాపం మీ తల్ల పాడవుతాయి. మీరు ప్రశ్నలు వేస్తారు, వేయండి. కానీ మీకు ముందే చెప్పాను నేను, అనేక మంది మహాత్ములు భిక్షాటన మీద బతికారు కదా, వీళ్ళకి ఎవరు భిక్షాటనలో సాత్విక పదార్థాలు పెట్టారు? వాళ్ళు దేవుళ్ళుగా పూజలు అందుకున్నారు. ఒక యేసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఓ మహమ్మద్ ప్రవక్త ప్రపంచవ్యాప్తంగా దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఒక గురునానక్ ప్రపంచవ్యాప్తంగా దేవుడిగా పూజలు అందుకుంటున్నారు. ఓ రమణ మహర్షి, ఓ సాయిబాబా, అనేక మంది ప్రపంచవ్యాప్తం. మామూలు మీరు నేను 10 మంది 20 మంది 100 మంది కాదు, కోటాను కోట్ల మంది వాళ్ళని ఆరాధిస్తున్నారు. ఇలాంటి మహాత్ములు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ భిక్షక స్వాములకి, భిక్షక మహాత్ములకి ఎవరు సాత్విక ఆహారం పెడతారు? ఆలోచించండి చాలు. మరి వాళ్ళు అంత సాత్వికులు ఎలా అయ్యారు, అంత దేవుళ్ళు ఎలా అయ్యారు? ఇప్పుడు మాంసాహారం తిని కూడా, భిక్షలో ఏం పెడితే అది తిని మాంసాహారం తిని కూడా గౌతమ బుద్ధుడు శిష్యుల అహింసా సిద్ధాంతాన్ని పాటించిన మతాలలో అత్యున్నతమైనది బౌద్ధతత్వం. ఎంత అత్యున్నతమైనది అంటే,
తర్వాత రోజుల్లో బుద్ధ భగవానుడి తర్వాత రోజుల్లో వాళ్ళ మెళ్ల మీద కత్తులు పెట్టి చంపేస్తామని మతాలు మార్చారు. ఎందుకంటే వాళ్ళంత సాత్విక ప్రవృత్తిలోకి వెళ్ళిపోయారు. అంత సాత్వికత నేర్చుకున్నారు లక్షల కోట్ల మంది. మరి వాళ్ళు తిన్నది ఆహార పదార్థాల మీద అసలు దృష్టి పెట్టలే, ఏది భిక్ష పెడితే తిన్నారు. కానీ అద్భుతమైన సాత్వికత. గౌతమ బుద్ధుడిని చంపుతానన్నారు, అంగుళీమాలుడు అనే అతను చంపుతానన్నాడు, ప్రశాంతంగా చిరునవ్వుతో కూర్చున్నాడు ఆయన. ఆయన మొహం మీద ఉమ్మూసాడు ఒక ఆయన, ప్రశాంతంగా చిరునవ్వుతో తుడుచుకున్నాడు ఆయన. అనేక సందర్భాలలో అనేక మంది ఆయన్ని అడ్డమైన అతి దారుణమైన తిట్లు తిట్టారు, కనీసం ఆయన మొహం మీద చిరునవ్వు కూడా చెదరలేదు. అనేక సందర్భాల్లో ఆయన చంపబోయారు, విషాన్నాలు పెట్టారు, ఎన్నో కుట్రలు జరిగినాయి. ఎప్పుడు ఆయన భయపడలేదు, ఆయన మొహంలో చిరునవ్వు చెదరలేదు, ఆయన శాంతి చెదరలేదు. ఆయన మరణ సమయంలో కూడా, బుద్ధ భగవానుడు చివరి రోజుల్లో మరణ సమయంలో కూడా తనని భిక్షకు పిలిచినటువంటి ఇంటిలో తనని ప్రేమించేటువంటి ఒక వ్యక్తి తనని భిక్షకు పిలిచాడు. మొత్తం శిష్యులందరూ వెళ్ళారు. ఆయన పాపం ఒక కూర తిని అది విషాహారం అయిపోయి ఆయన మీద ప్రేమతోనే ఉండారు, దాంతోనే చనిపోయారు. ఆయన అప్పుడు చెప్పారు ఆయన శిష్యులందరికీ, నేను ఈ కూర తింటాను, మీరు ఎవరు తినొద్దు. అతను ప్రేమతో ఉండాడు కనుక నేను భిక్ష స్వీకరించేటప్పుడు ఆయన ఎవరు ఏం పెట్టినా తీసుకోవాలి, వద్దు అనేటువంటి ఒక నియమాన్ని పెట్టారు ఆయన. అంటే ఇప్పుడు ఎందుకు ఆ నియమాన్ని పెట్టారంటే మనం వెళ్ళి మనకు కావాల్సినవన్నీ చెప్పి వండించుకుంటాం. ఎందుకని వీళ్ళు పెద్ద గురువులు మహాత్ములని ప్రజలు ఆరాధిస్తూ ఉంటారుగా, అందుకని ఆర్డర్ చెబుతాం, పెసరట్టు ఉప్మా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని. అలా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడు దైవత్వానికి పనికిరాడు, సాత్వికత కాదు అది. ఎందుకంటే ఊరికనే అడుగుతున్నావు ఎవరిన, పాపం వాళ్ళు కష్టపడింది, వాళ్ళ శ్రమపడి ఎంతో శ్రమ కూర్చి సంపాదించుకుంది మనకు పెడుతున్నారు, మన ఊరికనే అడుగుతున్నాం వెళ్ళి. కాబట్టి వాళ్ళు ఏం పెడితే అది తిన అన్నారు ఆయన. ఆ నియమభంగం నేనే చేయటం ఎందుకు అని తెలిసి విషాహారం అయిపోయిన పదార్థం అని తెలిసి కూడా తిన్నారు ఆయన. అయితే తనతో ఉన్న అనేక మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళని ఆ ఒక్క కూర తినకండి, మిగిలిన తినండి అని చెప్పి తాను నియమం తప్పటం ఎందుకని తినేశారు. తిన్నాక మళ్ళీ తన పక్కన ఉన్నటువంటి మెయిన్ శిష్యులకు చెప్పారు, ఆనందుడని అటువంటి వాళ్ళు ఆయన పక్కనే ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి చెప్పారు, నేను చనిపోతాను, దీనివలన నా కడుపులో విపరీతమైన బాధగా ఉంది అని పడుకొని ఆయన పాపం విశ్రమించి చెప్పారు, నేను చనిపోతాను, కానీ అతను పెట్టిన కూర వలన నేను చనిపోయానని అతని ఎవరూ దుష్ప్రచారం చేయకండి, అతనికి తెలియదు పాపం నా మీద ప్రేమతో ఉండాడు. అనేక దినుసులు కలయికల్లో ఒక ప్రమాదం ఏదో జరిగింది అక్కడ. అది మాంసాహారం శాకాహారం నాకు అంత గుర్తులేదు, ఎందుకంటే ఇదంతా నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదివిని. ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ చెబుతున్నా. కాబట్టి నా మరణానికి కారణం అతను కాదు, శరీరం వెళ్ళిపోవడానికి ప్రకృతి నియమాల ప్రకారం ఏదో ఒకటి జరుగుతుంది. ఇది జరిగింది, అది నాకు తెలుసు, అయినా అంగీకరించి నేను వెళ్ళిపోతున్నాను. నాకు కూడా వృద్ధాప్యం వచ్చింది, ఇంకెంతకాలం ఉంటాను, నేను వెళ్ళిపోతున్నాను, ఎవరిని నిందించకండి అని చెప్పారు. అందుకే ఇప్పుడు బుద్ధ భగవాను చంపిన వాళ్ళలో ఫలానోళ్ళు ఉన్నారు, ఎవరో చంపారని అసలు పేరు రాదు ఎక్కడ. అదే మీరు యేసుక్రీస్తుకు చూస్తే పేతురు అనే అతను పట్టించి యేసుక్రీస్తుల వారిని చంపేశాడు. యేసుక్రీస్తు వారిని సెలవు వేయడానికి కారణం ఆయన శిష్యుల్లో 13 మందిలో ఒకడైన పేతురు 40 వెండి నాణ్యాల కోసం యేసుక్రీస్తుని పట్టించాడు, చంపించాడు అతనే. అయితే అతను తర్వాత బాధపడి వాళ్ళు చంపుతారు అనుకోలేదు, పట్టించాడు ఏదో ఆశతో. తర్వాత బాధపడి అతను ఉరేసుకు చనిపోయాడు. ఆయన అసలు ఆయన యేసుక్రీస్తుని వెంబడించి తిరిగే ప్రధాన శిష్యుల్లో ఒకడు పేతురనే. ఆ పేరు ఉంది ఇప్పుడు. పేతురు వల్లే యేసుక్రీస్తులు వారు దొరికారు, ఆయన పేతురే కారణం. కానీ బుద్ధ భగవానుడు మరణం సహజ మరణంగా తీసుకున్నారు అంతే. కానీ ఆయన చెప్పారు, అంత సాత్వికత ఎలా వచ్చింది ఆయనకి? మరి అన్ని తిన్నారుగా. సాత్వికత అనేది నీ స్వభావములో నువ్వు ఏర్పరుచుకునే సంకల్పము. అలా మీరు తమో రజో సత్వగుణాలు చూడాలంటే అసలు ఆహార పదార్థాలు కాదు, మీరు చేసుకునే అలవాట్లన్నీ. మీ కోరికలు ఎక్కువ ఉన్నాయి, ఆ కోరికలు ఎలాగైనా తీర్చుకుంటానన్నారు అనుకో, తమో గుణం. అసలు ఎదురింటి వాడి భార్య ఎదురింటి భర్త మీకు అందంగా కనపడుతున్నారంటే మీరు తమో గుణం. అంతే, సింపుల్, అంతే, చాలా సింపుల్. ఇలా అయితే మొత్తం ప్రపంచంలో అందరూ తమో గుణంగా వస్తారేమో కూడా తెలియదు. నీ భార్య ఉండగా నీ భర్త ఉండగా నీకు ఎందుకు వాళ్ళు అందంగా కనపడుతున్నారు? నీకు వివాహం కానంత వరకు ఎదుటి వాళ్ళు అందంగా కనపడటాన్ని ఒప్పుకోవచ్చు, ఎందుకంటే టీనేజ్ అది పెట్టిన ఆకర్షణ, సృష్టి పెట్టిన ఆకర్షణ, శారీరక ఆకర్షణ.
నువ్వు వివాహం చేసుకున్నావు కదా, నీ ఆకర్షణ తీర్చుకోవడానికి ఇంట్లోకి ఒకరిని తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు మొత్తంగా నీ దృష్టి ఎక్కడ ఉండాలి? నీ భార్య మీద, నీ భర్త మీద. నీకు ఇంకోళ్ళు అసలు ఆలోచనలో కూడా రాకూడదు. అలా రాకుండా నువ్వు చేసుకోవాలి, అది సాధన. అప్పుడు నువ్వు సాత్వికంలో ఉన్నట్టు. నీకు ఆలోచనలోకి వచ్చేలా నువ్వే చేసుకుంటున్నావు. ఎదురింటాం బాగుంది, పక్కింటాం బాగుంది, ఆఫీసులు వీళ్ళు బాగున్నారు, ఆయన బాగున్నాడు, ఆయన బాగున్నాడు అని నువ్వే పెంచుకుంటున్నావు అనుకో, నువ్వు గుణాన్ని పెంచుకుంటున్నావు. ఎంతకే అది తమో గుణం. అదే తమో గుణం. నువ్వే పెంచుకుంటావు నీ గుణాన్ని. అలాగే డబ్బు, నాకు వచ్చిన డబ్బుతో తృప్తిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. కాదు, డబ్బుని ఎవరైనా సంపాదిస్తాను, లంచాలు తీసుకుంటాను, మోసాలు చేస్తాను, అబద్ధాలు చెబుతాను, అన్యాయాలు చెబుతాను. అది ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా. అది తమో గుణం. ఈ గుణం ఎవరు పెంచుకున్నారు? నువ్వు పెంచుకున్నావు. ఆహార పదార్థంతో సంబంధమే ఉంది. నువ్వు చేసే పనులను బట్టి నీ గుణాలు పెరుగుతాయి. నువ్వు రోజు సాత్వికంగా మంచి మాటలు విని నీలో చెడుని పోగొట్టుకునే ప్రయత్నం చేయి, నువ్వు సాత్వికుడు సాత్వికురాలు అయిపోతావు. అందుకే మనం ఇది పెట్టుకుంది, ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు, ఈ ఆధ్యాత్మిక శీర్షికలు, ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు అని రోజు చెప్పుకునేది ఎందుకు? సాత్వికత కోసమే. సాత్వికత అంటే ఏంటి? నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తించుకుంటాను, నాకు ఎందాంతో నేను తృప్తిగా ఉంటాను, నా భార్య భర్త మేము హాయిగా ఉంటాం, మా పిల్లల్ని చక్కగా పెంచుకుంటాం. సృష్టిలో ఎంత అందంగా బతకమని సృష్టి మనకి శరీరాన్ని ఇచ్చి అన్ని సమకూర్చి పంపిందో అంత అందంగా ఆనందంగా నన్ను తీసుకెళ్లిపోయే వరకు, సృష్టి నాకు ఆయువు ఇచ్చినంత వరకు నేను అన్ని ధర్మాలు చేసుకుంటూ హాయిగా అన్ని అనుభవిస్తూ బతుకుతాను. అది సాత్వికత. ఇందులో ఏది తప్పినా మళ్ళీ నీ సాత్వికత కాదు. నేను ఇప్పుడు కుటుంబ సంబంధాలన్నీ వదిలేసి నేను సన్యాసం తీసుకుంటానండి, లేదా ఇంకో మతంలో ఇంకో పేరు చెబుతారు, నాకు ఇదేం వద్దండి వెళ్ళిపోతానన్నావు అనుకో, ఓకే వెళ్ళిపోయావు, బాగుంది, వెళ్ళిపోయావు, బాగుంది, నీకేం తప్పులేదు, నువ్వు సన్యాసం తీసుకెళ్ళిపోయావు, ఎవరో దొరికాడో గురువు, అటు వెళ్ళిపోయావు, అన్ని బాగుంది. మరి నీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు, నిన్ను కన్ని పెంచిన తల్లిదండ్రులు పరిస్థితి ఏంటి? నీ తల్లిదండ్రులు ఏమవ్వాలి? వృద్ధాప్యంలో వాళ్ళని ఎవరు చూస్తారు? అసలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడటమే పిల్లల యొక్క మెయిన్ బాధ్యత. అంటే నీ మీద ఆధారపడి ఉంటే మరి ఎవరు చూస్తారు? ఇప్పుడు ఆయన నీ మీద ఆధారపడి ఉంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇంచుమించు 100కి 100 మంది తల్లిదండ్రులు పిల్లలు అవసరమే, వాళ్ళకి పిల్లలు అవసరమే. కానీ అహంకారులు, దుర్మార్గులు, రాక్షస స్వభావం కలిగినటువంటి, నిరంతర పెత్తన స్వభావం కలిగి అన్ని తమ చేతిలోనే అధికారాలు పెట్టుకొని, డబ్బులు పెట్టుకొని పిల్లల్ని బానిసలుగా చూసేటువంటి 1,00,000లో 1 మంది ఉంటారు. 1,00,000లో 1 ఉంటాడు ఓ తండ్రి. అటువంటి వాళ్ళని నువ్వు చూడక్కర్లా, ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉంటారు. అటువంటి తల్లిదండ్రులు ఉంటే నువ్వు చూడక్కర్లా. అటువంటి వాళ్ళు 1,00,000లో 1 ఉంటారో 10 కోట్ల మందిలో 1 ఉంటారో నాకు తెలియదు, కానీ ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని కానీ అమ్మేస్తున్నారు, అసలు పిల్లల్ని అమ్మేస్తున్నారు తల్లిదండ్రులే. కాబట్టి ఉంటారని కూడా తెలుస్తుంది. మేజర్గా ఉండరు. మేజర్గా ఎప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ, అందులో డౌట్ లేదు. మరి నువ్వు ఇది పాటించకుండా ఇప్పుడు నువ్వు నాది ధర్మం అని చెప్పి నేను ఇంకా ఏదో దానికి ఒక శుద్ధ సత్వం అని పేరు పెట్టుకొని నేను కుటుంబ వ్యవస్థను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని ఎప్పుడు వెళ్తావు నువ్వు? నీ కాళ్ళు చేతులు వచ్చినప్పుడు. చిన్నప్పుడు వెళ్ళవుగా. నీ కాళ్ళు చేతులు వచ్చి స్వతంత్ర ప్రవర్తన వచ్చి అక్కడ ఏదైనా అన్నం పెడతాడు, ఎవడో దొరికాడు, ప్రజలను ఉచితంగా అడిగి తెచ్చుకోవచ్చు అన్ని వెళ్తావు. ఓకే, బాగానే ఉంది. ఎందుకని ప్రజల మీద పడి బతకవచ్చు. ఇప్పుడు అది అలవాటు చేస్తారు. ఆధ్యాత్మికంగానే ప్రజలు డబ్బులు ఇవ్వటం అదొక పుణ్యకార్యం. ప్రజలు వాళ్ళని పోషించేయటం, వాళ్ళు మంచి లగ్జరీస్లో, ఏసీ బిల్డింగుల్లో, ఏసీ కారుల్లో, ఏసీ విమానాల్లో తిరుగుతూ హ్యాపీగా ఉండటం. ఏం చక్కగా అందరూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. బాధ్యతలు ఎందుకు? ఇప్పుడు బాగానే ఉంది. కానీ మొట్టమొదటి ఏం చెప్పారు సంస్కృతిలో? మాతృదేవోభవ పితృదేవోభవ. తర్వాత చెప్పారు ఆచార్య దేవోభవ. తర్వాతది. మరి నువ్వు మాతృదేవోభావ వదిలేసావు, పితృదేవోభావ వదిలేసి ఆచార్య దేవోభావకి వెళ్ళిపోయాను నేనంటే నువ్వేం పొందుతావు? ఏమీ పొందవు. నువ్వు పొందవు, గ్యారెంటీ, కాగితం రాసిస్తాం, అస్సలు పొందవు. మీరు వదిలేసిన వాళ్ళ ఉదాహరణలు చెబుతారు, మీతో వచ్చే ప్రాబ్లం అది. దాన్ని వదిలేసి వీళ్ళు ఇలా అయ్యారు కదా అని. వదిలేసి అలా అయిన బుద్ధుడు గురించి చెబుతున్నా. బుద్ధుడు వదిలేసి వెళ్ళిపోయాడు, తర్వాత ఆయన మళ్ళీ తన ఇంటికి వెళ్ళాడు. బుద్ధుడు ఏ కుటుంబాన్ని వదిలేశాడో ఆ కుటుంబం మొత్తాన్ని మళ్ళీ తనతో కలుపుకున్నాడు. అందరూ ఆయనతో ఉన్నారు, ఆయన కొడుకు కూడా ఆయనతోనే ఉన్నాడు. ఆయన తిరిగి వెళ్ళినప్పుడు ఆయన భార్య ఆయన్ని అడిగింది కూడా, మీరు ఇలా భార్యా పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళడం మీకు ధర్మమా?
మీరు ఒకవేళ ఆ సాధన ఏదో చేసుకోవాలి, నేను ఆ దైవత్వాన్ని పొందాలంటే ఇక్కడే ఉండి మీరు ఒక గది పెట్టుకొని ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా అంటే బుద్ధ భగవానుడు స్పష్టంగా చెప్పాడు, నిజాయితీపరుడు ఆయన. నాకు అప్పుడు ఆ విషయం తెలియక వెళ్ళాను, ఆ విషయం ఇప్పుడు తెలిసింది కనుక తిరిగి వచ్చాను అని మొత్తం తన వాళ్ళందరినీ తనతో కలుపుకున్నాడు. ఒక్క కుటుంబ సభ్యులే కాదు, ఆయన్ని మొత్తం ఆయన బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా ఆయన అనుసరించారు. ఎందుకంటే ఆయనలో చెడు లేదు, ధర్మం చెప్పాడు అంతే, వాళ్ళతో కలిసే ఉన్నాడు. అలాగే రమణ మహర్షి కుటుంబాన్ని వదిలేసి వచ్చేసారు, 14-15 ఏళ్ల వయసుకి వచ్చేసారు. అని మొత్తం చివరి జీవితం అంతా వాళ్ళ తల్లిగారు వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడే వచ్చారు. ఆశ్రమం చూసింది వాళ్ళ కుటుంబ సభ్యులే, ఆయన ఏం కల్పించుకోవాలి. కానీ మొత్తం ఆయనకు కావాల్సిన అన్ని సమకూర్చి ఆయన జాగ్రత్తగా చూసుకుంది వాళ్ళ కుటుంబ సభ్యులే. మొత్తం వాళ్ళ తల్లిగారు అక్కడే ఉన్నారు, ఆయనే దగ్గరుండి. అంటే గ్రంథ ప్రకారం అయితే తన తల్లిగారికి మోక్షాన్ని కూడా ఇచ్చారు, ఆయనే చెప్పారు. తన ఒడిలో పడుకోబెట్టుకుని ఆమె మోక్షం పొందిందని చెప్పి మాతృభూతేశ్వరాలయం అని ఇప్పటికీ రమణాశ్రమంలో తన తల్లిగారి సమాధి మీద శివలింగాన్ని పెట్టి ఆవిడ్ని దేవతగా ప్రకటించారు. ఆయన కుటుంబం అక్కడే ఉంది. అయితే ఆయన బేసిక్ గా వివాహం చేసుకోలేదు కాబట్టి మిగిలిన కుటుంబం తల్లిగారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు అందరూ వచ్చారు, ఆయన అనుసరించారు. మీరు ఎప్పుడైనా కుటుంబ వ్యవస్థని కాదని మీరు చేసే ఏ కార్యమైనా మీరు సృష్టి కార్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. కాదు మేము చేసుకుంటామంటే చేసుకోండి, నేనేం కాదంటలా. అది సాత్వికత కాదు, దాని పేరు శుద్ధ సత్వము కాదు. మీరు పేర్లు పెట్టుకుంటే మీ ఇష్టం. నేను అసలు ఎవరిని విమర్శించట్లా, నాకు అర్థమైంది చెబుతున్నా. నాకు తప్పు అనిపిస్తే నేను క్షమించేయండి, నేను చాలా సామాన్యుడిని. నేను ఒక సామాన్యమైనటువంటి మనిషికి ఏం కావాలో చెబుతున్నా, నాకు అర్థమైంది. నేను చెప్పింది సత్యమని కూడా చెప్పట్లా, నమ్మని చెప్పట్లా. అసలు నమ్మొద్దు, పరిశీలించుకోండి 1కి 10 సార్లు అని చెబుతున్నా. ఏదో ఒకటి సత్యమని ఇక్కడ నిరూపించి ప్రజల్ని నమ్మిద్దామని ట్రై చేయబాకండి. ఎవరి సత్యాలు వాళ్ళకుంటాయి, ఎవరి జీవితం వాళ్ళకుంటది. అందరూ సమానంగా తినలేరు, అందరూ సమానంగా నిద్రపోలేరు, అందరూ సమానంగా బరువులు మోయలేరు. ఏది అందరూ సమానంగా ఉండరు, ఎవరి రూపురేఖలు ఒకలా ఉండవు. అంతా విభిన్నత వైరుధ్యమే సృష్టి ధర్మం. ఆ విభిన్నత వైరుధ్యతలో ఉన్న ఏకత్వమే దైవత్వం. ఈ విభిన్నతని గౌరవిస్తూ అంగీకరిస్తూ దైవత్వం వైపు సాగిపో. అంతే తప్ప ఇక్కడ ఒకదాన్ని నిరూపిద్దామని ట్రై చేయకు. ఒకదాన్ని నిరూపిద్దామని ట్రై చేసావా, అది ఘర్షణ సృష్టిస్తున్నావు నువ్వు. ఇది మంచి ఇది చెడు అని తయారు చేస్తున్నావు. అలా చేయకు. ఎప్పుడు మనుషులు మొత్తం మానవ జాతికి ఉపయోగపడేది ఏదో అది మాట్లాడు. ఇక్కడ ఒక సత్యం ఉండదు, ఎవరి సత్యం ఉండదు. ఇప్పుడు నాకు పులుపు ఇష్టమైతే పులుపు తింటే అది నా ఇష్టం. తీపి మంచిది పులుపు మంచిది కాదంటే అది నీ ఇష్టం. అబ్బాయి ఏం కాదు కారం మంచిదంటే అది ఆయన ఇష్టం. అబ్బాయి అసలు కారం ఏంటంటే ఒగరు మంచిదంటే అది ఆయన ఇష్టం. లేదంటే చేదు మంచిదంటే ఇది ఈయన ఇష్టం. అలా ప్రపంచంలో చూడండి, ఇల్లు కట్టుకున్నారు. మీరు అసలు వెళ్ళి చూడండి, ఏ 2 ఇళ్ళు అయినా ఒకలా ఉన్నాయి ఎక్కడన్నా. ఎవరికి నచ్చినట్టు ఇల్లు కట్టుకున్నారు. రోజు మనం బయట తిరుగుతూ ఉంటాం, మన ఇంట్లో మనుషులను చూస్తాం, బయట తిరుగుతూ ఉంటాం. ఒకే రకమైన బట్టలు కట్టుకున్న వాళ్ళు అసలు మీకు ఒక్కరోజు తగిలారండి ఎవరన్నా? ఒకే రకమైన చీర కానీ ఒకే రకమైన ప్యాంట్ షర్ట్లు కానీ కట్టుకున్న వాళ్ళు ఎవరైనా తగిలారు మీకు? ఎక్కడ తగలరు. ఎవరికాళ్ళు విభిన్నమైన బట్టలతోనే ఉంటారు. అంటే ఎన్ని రకాలు తయారైంది చూడండి. అది ఎవరి గుణాలు వాళ్ళే. మొత్తం ప్రపంచానికి మేలు చేసేలా మాట్లాడు, మేలు చేసేలా జీవించు. అది ఆధ్యాత్మికత, అది సాత్వికత. నీ అభిప్రాయాలను అందరి మీద రుద్దుబాక. నీ అభిప్రాయాన్ని నువ్వు పాటించుకో, తప్పులేదు. నిన్ను అనుసరించే వాళ్ళకి కూడా చెప్పు. నిన్ను అనుసరించే వాళ్ళు వెళ్తుంటే శుభ్రంగా వెళ్ళండి, దాన్ని ఎవరు వద్దన్నారు. కానీ ఇంకోళ్ళు తప్పు అని బాగా, అప్పుడు వాళ్ళు నీ తప్పు అంటారు. మీ ఇద్దరు కొట్టుకుంటారు. మీ ఇద్దరు కొట్టుకుంటే ఏది తప్పు ఏది రైటో అర్థం కాని సామాన్యులకి కలత చెందిపోతారు. వాళ్ళకి అసలు దారే దొరకదు, ఏ దారిలో వెళ్ళాలో కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళకి. అందుకని ప్రజల్ని గందరగోళపరిచేటువంటివి మనం ఎప్పుడూ మాట్లాడకూడదండి. సత్యం చెప్పాలంతే. సత్యం ఏంటి? విభిన్నత, వైరుధ్యత. అంటే ఇక్కడ విషయంగా తీసుకుంటూ చెబుతున్న కుటుంబ జీవితాలకు అనుగుణంగా సృష్టి జరిగిందండి. జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ మొక్కల్లో కానీ. మొక్కలు కొడుతుండే విత్తనాలు వస్తాయి, మళ్ళీ ఆ విత్తనం దాని కుటుంబమే అనేక మొక్కలను ఉత్పత్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలాగే మనుషులను ఉత్పత్తి చేస్తారు, జంతువులను ఉత్పత్తి చేస్తాయి. సృష్టి అంతా అలా ఉంటే మరి నువ్వు నీకు తోసింది ఏదో చేసి నేను ఇవన్నీ వదిలేసిపోతాను ఇటో పోతానంటే తల్లిదండ్రులు ఏమైపోవాలి? చెప్పండి. అది బాధ్యత. నిన్ను కనిపెంచారు, నువ్వు వాళ్ళ మరణం వరకు దగ్గర ఉండి సాగనంపాలి. అయిపోయింది. అలా
మాతృ రుణం పితృ రుణం చేరుతుంది. అదొక ఒడంబడిక, సృష్టి చేసినటువంటి ప్రణాళిక. నువ్వు సృష్టి ప్రణాళికకి భిన్నంగా వెళ్ళావు కనుక నువ్వు దెబ్బతింటావు. ఆఖరికి శంకరాచార్యుల వారు లాంటి మహానుభావుడు కూడా అమ్మ నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని వాళ్ళ తల్లి ఒప్పుకుంటేనే సన్యాసం తీసుకొని నువ్వు రమ్మన్నప్పుడు వస్తానని ఆవిడికి అనేకం చేశారు. సరే అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే అది పెద్ద చరిత్ర అయిపోద్ది. ఆవిడ చివరి గడియల్లో ఆయన వచ్చి ఆయనే దగ్గరుండి అన్ని చేసి ఆవిడకి సంస్కారాలన్నీ చేయవలసినవి చేసి వెళ్ళారు. ఎవరెవరిని వదిలేలా. మరి మీరు ఈ వదిలే ప్రాసెస్లు ఎందుకు సృష్టించారో తెలియదు. అయితే ఎందుకు వచ్చినాయో నేను చెప్పాను. పూర్వకాలంలో ఇంత నాగరికత లేనప్పుడు, ఈ కరెంట్లు లేనప్పుడు, ఈ సౌకర్యాలు వాహన సౌకర్యాలు లేనప్పుడు అడవుల్లోనే నివసించారు మనుషులు, చిన్న చిన్న గ్రామాలు తయారు చేసుకొని. అప్పుడు ఏమీ లేదు, మనిషి మనిషికి చెప్పాలి, ఇంకో వ్యవస్థ లేదు అసలు. ఇప్పుడు నేను చెబుతుంటే మైక్లో మీరు ఎక్కడున్న ప్రపంచంలో ఉన్న అందరూ వినొచ్చు, ఎవరు చెప్పినా వినొచ్చు. నేను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాతో అసలు మీకు పని లేదు. అంటే ఇప్పుడు గురువుతో పని లేదు, ఎవరికే అసలు పనే లేదు. ఎందుకని? ఎవరు చెబుతున్నాం వచ్చేసింది మీ దాకా, పుస్తకాల రూపంలో ఉంది, ప్రసంగాల రూపంలో ఉంది. గురువైనా అదేగా చేసేది. ఇప్పుడు గురువు నోటితో చెప్పడం ఇలా ఉండి అలా ఉండనగా ఏం చేస్తాడు? నేను ఎత్తిమీద చేయబెట్టి గిరగిర తిప్పేసే గురువులను అసలు నమ్మకండి, మోసగాళ్ళు. జ్ఞానమే నీకు అందింపబడుతుంది. అయితే అప్పుడు గురువు శిష్యుడు అనేది ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు ఈ ప్రణాళికలు లేవు, ఇవేం కనుక్కోబడలేదు, ఈ వ్యవస్థలు లేవు, ఈ మీడియాలు లేవు, ఈ ప్రచురణలు లేవు, ఈ పుస్తకాలు లేవు, అసలు ఏమి లేవు, ఉన్నది మనుషులే. అయితే మనిషి ఎప్పుడు సత్యాన్ని అన్వేషిస్తున్నాడు, కనుక్కుంటున్నాడు. ఎప్పుడు మానవ జాతిలో ఋషులు మునులు యోగులు కొంతమంది ఉంటున్నారు, అన్వేషకులు. వాళ్ళు కనుక్కున్న విషయాలను మనుషులకు చెప్పాలి, మంచి చెప్పాలి, చెడు చేయొద్దని చెప్పాలి, ఇలా ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అని చెప్పాలి, నువ్వు శరీరం కాదు శక్తివని చెప్పాలి. ఎలా చెప్పాలి? మనిషి మనిషికే చెప్పాలి. అందుకని అప్పుడు చెప్పే వ్యక్తిని గురువు అని, అంటే తెలిసిన వాడు గనక చెప్పే వ్యక్తిని గురువు అని, ఆసక్తి ఉండి తెలుసుకుంటున్న వాడిని శిష్యుడని అన్నారు. ఇప్పుడు ఇదేమైంది? మరి చెప్పకపోతే ఎవరికి తెలియదు. మనుషులందరూ జంతువుల్లో బతికేసుకుంటున్నారు, మోసాలు చేసుకుంటున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, కుట్రలు కుతంత్రాలు పెరిగిపోతున్నాయి. మానవ సమూహమే మానవ సమూహాన్ని చంపేసుకుంటుంది. పెత్తనాలు, వ్యవస్థలు, యుద్ధాలు ఇలా జరిగిపోతున్నాయి. అయ్యయ్యో ఇదేంటి మంచి చెప్పాలని అప్పుడు ఏం చేశారంటే, ఈ గురువులు అనేవాళ్ళు కొంతమంది మనుషుల్ని అడిగారు. ఎందుకని? మనిషే మనిషికి చెప్పాలి కాబట్టి. అయ్యా మీరేమైనా మీ జీవితాలు త్యాగం చేసి ఈ సత్యాన్ని ఇతరులకు చెప్పగలరా? త్యాగం చేయడం అంటే ఏంటి? మీ కుటుంబ జీవితం ఉండదు, మీరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, మీ తల్లిదండ్రులను కూడా ఒప్పించి ప్రజలకు మేలు చేయడం కోసం మిమ్మల్ని పంపుతాం, ఇంకో వ్యవస్థ లేదు కాబట్టి మీరు ఇవన్నీ నేర్చుకొని వీటిని వెళ్ళి మీకు వీలున్న ప్రాంతాలలో తిరుగుతూ ప్రజలందరికీ బోధించండి అన్నారు. ఎందుకని? అప్పుడు ఆ వ్యవస్థ తప్ప ఇంకోటి లేదు కాబట్టి. అందుకని గురువులను గౌరవించే వ్యవస్థ వచ్చింది. అందుకని వీళ్ళు ఇలా తిరుగుతారు కాబట్టి శిష్యులు తర్వాత ఈ చెప్పే శిష్యులు గురువులు అవుతారు కదా వెళ్ళిన గ్రామాలలో, ఆ పర్యటనలో. కాబట్టి వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళకి ఆహారం ఇవ్వండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. వాళ్ళకంటే అప్పుడు డబ్బులు లేవు అనుకోండి, వాళ్ళకి అవసరమైన వసతి సదుపాయాలు సమకూర్చండి అని ప్రజలకి చెప్పబడింది. ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి, ఎవరి అభిప్రాయాలు పుస్తకాలు రాసేయచ్చు. ఇప్పుడు రికార్డింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎవరి అభిప్రాయాలు చక్కగా చెప్పొచ్చు. నీ ఇంట్లో కూర్చొని నువ్వు చెప్పొచ్చు, ప్రజలు చక్కగా విని మారచ్చు. ఇప్పుడు గురువు నీతో పాటు ఉండి చేసేది ఏంటి? కాదంటే నేను ఆశీర్వదిస్తాను, నాకు మహిమ పరుణ్ణి, నాకు మహిమలు ఉన్నాయి, నేను శక్తిపాతాలు చేస్తా, నేను శ్రద్ధ గురువుని, నేను కూర్చున్న చోట తరంగాలు తరంగాలుగా శక్తి ప్రవహిస్తా వెళ్ళిపోతుంది అంటే మీ పాదాలకు నమస్కారం. నేనేం చెప్పలేను. నేను గురువుల్ని కించపరచట్లా, నేను గురువులతోనే వచ్చాను. కానీ గురువు కూడా నీలాంటి శరీరమే, ఏ శక్తి తరంగాలు ప్రసరించవు. నేను కాగితం రాసిస్తా. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడున్న గురువులందరినీ ఒక్కొక్క హాస్పిటల్లో కూర్చోబెట్టేయండి. ఎందుకు ఈ గొడవ అసలు? అన్ని లక్షల ఖర్చులు పెట్టి వైద్యాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఒక్కొక్క హాస్పిటల్లో, ఇప్పుడు అపోలో బ్రాండెడ్ హాస్పిటల్కి ఒక గురువు గారిని తెచ్చుకోమనండి. వాళ్ళ పేషెంట్లు అందరికీ ఆ గురువు గారు మహిమపరుడుగా తగ్గించేస్తుంటాడు, ఆయన శక్తి తరంగాలు ప్రసరించేస్తూ ఉంటాయి. అలా ఇంకో 7 స్టార్, ఆ స్టార్, ఈ స్టార్ బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క బ్రాండెడ్ గురువుని పెట్టేసుకోండి, తగ్గించేయండి. ఈ బస్సులు రైళ్లు సౌకర్యాలు ఎందుకు? మీ మహిమలో మాయలు ఉన్నాయి కదా, ఇంత ఇంధనం వేస్ట్ ఎందుకు? పెట్రోల్ దొరకట్లే, డీజిల్ దొరకట్లే, ఇవన్నీ ఎందుకు? మీ మహిమలతో ఆ ఊర్లు పంపేయండి వాళ్ళని. ఆ చంద్రుడి దగ్గరకో, ఆ సూర్యుడి దగ్గరకో సైన్స్ వాళ్ళని పంపేయండి. ఎందుకండి ఇవన్నీ లేనిపోని? ఎవడు బాధలాడు పడుతున్నాడు, ఎవడు జబ్బులాడు పడుతున్నాడు, ఆడి బలహీనతని ఆధారం చేసుకొని ఆ బాధలు పడేవాడి దగ్గర ఉన్న రూపాయి పిండేసి బతుకుతున్నారు.
పాపం ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, భార్యాభర్తలు కొట్టుకు చేస్తున్నారు, కుటుంబాలు అశాంతిగా ఉన్నాయి, ఆల్రెడీ ఆడు కష్టాల్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు మేలు జరుగుద్ది, మా దేవుణ్ణి నమ్మండి, మా కార్యక్రమం పెట్టుకోండి, మాకు ఇంత డబ్బులు ఇవ్వండి, మేము ప్రార్థనలు చేస్తాం, మీ ఇళ్ళకి వస్తాం, మీకు ఏదో చేస్తాం అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మిగిలిన అడుగు పొడుగు పావల మీరు నొక్కేస్తున్నారు. అయితే ఆ పాపాలు వెంటపడి జరుగుతాయి, అందులో డౌట్ లేదు. మీ వంశాలకి తగులుతాయి. ఎందుకని ఇప్పుడున్న వ్యవస్థలో మీరు ప్రజల దగ్గర డబ్బుల మీద ఆధారపడకూడదు, అవసరం లేదు. అలా వెంటబడి తరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, అందరి మీద కేసులు వస్తున్నాయి, అందరి మీద అపవాదులు వస్తున్నాయి, గురువులు సంస్థలు అన్నిటి మీద చూడండి దాడులు జరుగుతున్నాయి, కేసులు వస్తున్నాయి, అపవాదులు వస్తున్నాయి. ఎందుకని ఇప్పుడున్న వ్యవస్థలో అసలు నువ్వు వ్యవస్థ ప్రకారం చెప్పు, రికార్డ్ చేసి వదిలేసే, యూట్యూబ్ లో పారాయి, లేకపోతే రికార్డింగ్ సిస్టమ్స్ లో వేసే, ఛానల్స్కి ఇచ్చేయి. నువ్వెందుకు నిన్ను ఆరాధించడం, ఎందుకు నిన్ను అనుసరించడం, ఎందుకు? అందులో చెప్పే వాళ్ళు నేర్చుకుంటారు. కాదని నువ్వేదో తయారు చేస్తున్నావు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 25,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, కోటాను కోట్ల డబ్బులు సంపదలో. ఇప్పుడు ప్రపంచంలో గురువులు మహాత్ములు దగ్గర ఉన్న సంపదల కంటే ఎక్కువ సంపద ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే ఉచితంగా ఇది పెట్టుబడి లేని వ్యాపారం. నేను వాళ్ళని విమర్శించట్లా, మళ్ళీ చెబుతున్నా. పుస్తకాల రూపం వచ్చింది, రికార్డింగ్ రూపం వచ్చింది, మీ అన్ని చెప్పండి, ఎందుకు వద్దు చెప్పండి, చక్కగా మీ బతుకులు మీరు బతకండి. ఎందుకు వాళ్ళ దగ్గర ఉచిత డబ్బులు? మీకు వాళ్ళు ఏం చేయాలో చెప్పండి, వాళ్ళు ఎలా బతకాలో చెప్పండి. లేదు మా దగ్గర మహిమలు మాయలు ఉన్నాయంటారా, హాస్పిటల్స్ లో కూర్చోండి, విమానాశ్రయాల్లో కూర్చోండి, బస్ స్టాండుల్లో కూర్చోండి, వాళ్ళని పంపించేయండి పని, అప్పుడు నమ్ముతాం. నాది వితండవాదం కాదు, యథార్థవాదం. అలా నేను ఎవరిని విమర్శించట్లా. ఎప్పుడు మంచోడే, ఏముంది అందులో? గురువుల్లో ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, మంచోడే, నేనే చెబుతున్నాగా. ఆయన మంచోడు కాబట్టే అన్నిసార్లు ఆయన పేరు వస్తుంది. ఆయన ఎవరిని ఎక్కడికి పంపించేయాలి, ఏ మహిమలు చేయాలి, ఏ మాయలు చేయాలి, అసలు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి, డబ్బు తీసుకోవాలి, నాకు అక్కర్లేదు అన్నాడు. మరి ఆయన ఎలా బతికాడు? భిక్షాన్నం మీదే, ప్రజలు పెట్టిన దాని మీదే. కానీ ఆయన నాకు అవసరం లేదు. రామకృష్ణ పరమహంస అలాగే బతికారు, ఇలా వేల మంది అలాగే బతికారు. అది మీరు ఎలా బతుకుతున్నారో చూసుకొని ఎవరికాళ్ళు మీ గతి ఏమవుద్దో, మీ వంశాలు ఏమవుతాయో, మీ తర్వాత తరాలు ఏమవుతాయో, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఏమవుతారో, మిమ్మల్ని అనుసరిస్తున్న వాళ్ళు ఏమవుతారో చూసుకోండి. ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు చూసుకోండి, ఫలానా ధన సంబంధిత మోసపూరితమైన వ్యవస్థల్లో సాగుతున్నటువంటి గురువులు ఏ మతాల్లో ఉన్నా వాళ్ళని అనుసరిస్తున్నటువంటి శిష్యగణాలు, ఒకవేళ వాళ్ళ కుటుంబాలు ఉంటే వాళ్ళ కుటుంబాలు అన్నీ ఏమవుతున్నాయో మీరు గమనించండి. వాళ్ళని అనుసరించి ప్రచారం చేసేటువంటి, వాళ్ళు నిజమని నమ్మించేటువంటి వాళ్ళ శిష్యుల యొక్క కుటుంబాలు చూడండి, వాళ్ళ కుటుంబాలు చూడండి, మీకే అర్థమైపోద్ది. వినాశనాలు వాళ్ళ దగ్గర కనపడుతుంటాయి. మోసం ఎక్కడుందో అక్కడ వినాశనం తప్పదు, నువ్వు దాన్ని మార్చలేవు. ఎందుకు అంటున్నానంటే అసలు ఇప్పుడు ఆ వ్యవస్థ అక్కర్లేదు. అలానే మీరు నమ్మండి, గౌరవించండి. ఇప్పుడు రమణ మహర్షిని ఎందుకు గౌరవించట్లా? ఇప్పుడు ఆయన నిజంగా రమణ భగవాను లేకపోయినా పుస్తకాలు ఉన్నాయి కాబట్టే కదా, రికార్డ్ చేశారు కాబట్టే కదా ఇప్పటికీ ఆయన రూపం ఉంది, ఆయన నడక ఉంది, ఆయన మాట ఉంది, ఆయన విధానం ఉంది, ఆయన చెప్పింది ఉంది. ఆ పద్ధతుల్లో చేయండి. ఎందుకు డబ్బుతో సంబంధ బాంధవ్యాలు, కోటాను కోట్లు గడించడాలు ఎందుకు? కోట్లు పెట్టి ప్రజలు డబ్బులు తీసుకొని అయ్యో కట్టడాలు ఎందుకు? వేల ఎకరాల ఆశ్రమాలు ఎందుకు? మళ్ళీ మీ మీద అపనిందలు ఎందుకు? మీరు కోర్టు కేసులు ఎందుకు? రేపు వదిలి మీద మీరు ఇవన్నీ పట్టుకు తిరుగుతున్నారు, అందుకని చెబుతున్నా. రేపు మీకే తలభారం ఇది. ఇవన్నీ నిర్మించాం కాబట్టి మళ్ళీ సేవలు చేస్తే మీకు మోక్షం వస్తుందని నమ్మించాలి. అక్కడ ఊడ్చేవాడు కావాలి, అక్కడ తుడిచేవాడు కావాలి, గేటు కాపలవాడు కావాలి, వంటలు వండేవాళ్ళు కావాలి, మళ్ళీ అక్కడ డబ్బులు పోగేసుకొచ్చే జనం కావాలి. వీళ్ళందరినీ నమ్మించాలి, ఇది సేవ అని. ఆ నమ్మించడానికి మళ్ళీ ఎవరినో అంకితం చేసేసుకోవాలి. అంకితం చేసేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చి కోర్టు కేసులు పెడుతున్నారు. వాళ్ళకైతే రేపు వస్తాయి. ఇప్పుడు నడుస్తున్న కేసులన్నీ అందరు స్వాముల మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ప్రచారంలోకి రాలేదేమో, ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ మీద వస్తాయి. స్లోగా మొదలైనవి అందరి మీద. ఎవరైతే డబ్బుతో, కీర్తితో, ప్రచారాలతో ఎక్కువ సంబంధం పెట్టుకుంటారో వాళ్ళందరూ ప్రపంచంలో తేల్చివేయబడతారు. నిజం నిగ్గు తేల్చబడి ప్రపంచం చేత కించపరచబడతారు. ఎందుకని? డబ్బు సంబంధమే తప్పు అసలు గురువులు ఆధ్యాత్మికతగా. మళ్ళీ కీర్తి ప్రతిష్టలో మళ్ళీ నాదే కరెక్ట్, ఇంకోటి కరెక్ట్ కాదు. ఎన్ని వచ్చినాయి చూడండి. అక్కడ నా మార్గమే కరెక్ట్, నా మతమే కరెక్ట్, నా దేవుడే కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ కాదు. ఇక్కడ సేవలు చేస్తే తరించిపోతారు. ఇవన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా చేస్తే నీ ఇంట్లోనే ధరించిపోతావు. అదే అసలు ఆధ్యాత్మికత చెప్పింది. శ్రీరామచంద్రుడు తన బాధ్యతలు చేశాడు. ఆయన ఏం ప్రచారాలు చేయలేదు, వెళ్ళి ధర్మ ప్రచారాలు, ఇల్లు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోలేదే. శ్రీకృష్ణుడు తన బాధ్యతలు చేశాడు. దేవుళ్ళని పూజిస్తున్నామే.
మనం పూజించే దేవీ దేవతలకి అందరికీ కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఎందుకుని చూడండి, బాధ్యతలు చేశారు. అలానే నాది వితండవాదం అని మీకు అనిపిస్తే నాకు క్షమించమని కూడా చెబుతున్నా. మీ పాదాలకో నమస్కారం, మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. అయితే ఇదంతా ఎందుకు చెప్పాం? అసలు ప్రశ్న ఏంటంటే, ఏ ఆహార పదార్థాలు ఆధ్యాత్మికతకే ఉపయోగపడతాయి అంటే, ఆహార పదార్థాలు అన్నీ నువ్వు బతకడానికి ఉపయోగపడే అన్నీ నిన్ను బతికిస్తాయి, నువ్వు బతకాలి. ఆధ్యాత్మికతకు ఉపయోగపడేది నువ్వు చేసే ప్రవర్తన, నీ గుణాలు, నువ్వు ఏర్పరచుకునే నీ స్వభావం. భిక్షాన్నం తిన్నటువంటి అన్ని రకాల మాంసాహార పదార్థాలతో సహా భిక్షాన్నం తిన్నటువంటి మహాత్ములందరూ మహనీయులుగా పూజింపబడి, అహింసా సిద్ధాంతంలో అత్యున్నత మహనీయుడిగా పూజింపబడిన వాడు గౌతమ బుద్ధుడు. అలా అహింసా సిద్ధాంతంలో వెళ్ళిపోయారు. రమణ భగవాన్ వీళ్ళందరూ అంతే. భిక్ష ఎవరు పెడతారు? సాత్వికాహారం ఎందుకు పెడతారు? కాబట్టి ఆహార ప్రాతిపదిక కాదు, ఆలోచన ప్రాతిపదిక. నీ గుణాలను ఎలా పెంచుకుంటున్నావు? ఎలాగైనా డబ్బు సంపాదించాలి, మోసం చేసేనా అన్నావా, తమో గుణాన్ని పెంచుకుంటున్నావు. ఎలాగైనా సుఖపడాలి, ఎదురుడు పెళ్ళం పక్కోడు మొగుడు అన్నావా, తమో గుణాన్ని పెంచుకుంటున్నావు. ఎలాగైనా మేమే హాయిగా ఉండాలి, ఎవరినైనా మోసం చేస్తానంటున్నావా, తమో గుణాన్ని పెంచుకుంటున్నావు. లేదు, నా వరకు నేను నా పని నేను చేసుకుంటాను, ఎవరిని మోసం చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను, అస్సలు ఎవరి జోలికి వెళ్ళను, నాకున్నదాంతో తృప్తిగా ఉంటాను, వీలైతే ఎవరికైనా మేలు చేస్తానంటావా, సాత్విక గుణాన్ని పెంచుకుంటున్నాను. అసలు నేను ఎవరికి మేలు చేయను, ఎవరికి కీడు చేయను, నా బతుకు నేను బతుకుతాను, నాకు వచ్చిందంతా హాయిగా బతుకుతూ నేను మంచోడిలాగా నటిస్తాను అంటే, మంచోడు ఎవడవుతాడు? మేలు చేసేవాడు. మేలు చేయను కానీ మంచోడిలా కనపడతాను, హాని కూడా చేయను అంటావా, రజోగుణంలో పోతున్నావు. తెలివిని వాడుతున్నావు అంతే, అది రజోగుణం. ఇప్పుడు ఎవరం ఎక్కడ ఉన్నామో చూసుకుందాం. రోజు చెప్పుకునే ఆధ్యాత్మిక శీర్షికలు సత్వగుణం కోసమే. నీ కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకో, నీ శరీరాన్ని చక్కగా పెట్టుకో, నీ మనసును చక్కగా పెట్టుకో, నీకున్నటువంటి అన్నింటినీ చక్కగా పెట్టుకో, వీలైతే ఎవరికైనా మేలు చేయి. ఆ మేలు ముందు నీ కుటుంబం నుంచి మొదలుపెట్టు. నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ పిల్లలు ముందు వెళ్తే మంచిగుండు. ఎందుకని బాధ్యత ఇది, భగవంతుడు చుట్టిన బాధ్యత, సృష్టి కల్పించిన బాధ్యత ఇది. ఇది బాధ్యత చేయకపోతే మహానేరం. నువ్వు బయటకు వెళ్ళి మంచి అయిపోయినా ఏమవదు. బాధ్యత వదిలేవా మహానేరము, దాన్ని మించిన పాపమే లేదు. కాబట్టి అది కరెక్ట్గా చేసుకో. ఇంకా ఉంది మీ వాళ్ళకి మంచి చేయి, ఇంకా ఉంది నీకు ఎవరు ఎదురు పెడితే అలా మంచి చేయడం కోసం ప్రపంచం అంతా వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా తిరిగిన ఎవడో ప్రపంచం మొత్తానికి మంచి చేయలేడు, తను కొంత దూరమే తిరగలడు. అనంత ప్రపంచం ఎలా తిరుగుతావు నువ్వు? నీ ఆయువు సరిపోదు. కాబట్టి మంచి అనేది నీ స్వభావం, ఎవరు ఎదురిస్తే వాళ్ళకి మంచి, అది సాత్వికత. నాకు తెలిసింది చెప్పాను. అక్కడ ఆహారం అనేది నువ్వు తినే ఆహార పదార్థాలు కాదు, నీవు రోజు ప్రవర్తించే తీరు నీ గుణాలను పెంచుతుంది. ఎటువంటి ఆహారం తిన్నా నేను మంచిగా మాత్రమే ఉంటాను, ఎవరిని మోసం చేయను, మోసం చేసి అసలు బతకను, ఏ విధంగానూ తప్పు ఆలోచన చేయను అన్నావు, నువ్వు శుద్ధ సాత్వికంలోకి వెళ్ళిపోవు, సాత్వికుడివి. హాయిగా బతుకుతావు, నీ కుటుంబం హాయిగా ఉంటుంది, నీతో ఉన్న అందరూ హాయిగా ఉంటారు. కాదు నేను ఎవరికి మేలు చేయను కానీ మంచోళ్ళ కనపడతాను, హాని మాత్రం చేయను అన్నావా, రజోగుణంలో ఉన్నావు. హాని చేయవు, మంచోడిని గుర్తింపు పొందడానికి ఏవో చెత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, హాని అయితే చెయ్యవు, కాబట్టి రజోగుణం. ఇంకా నేనేం ఆలోచించనండి, నా సుఖం నాది, అవసరమైతే భార్యనైనా మోసం చేస్తాను, ఇంట్లో వాళ్ళని మోసం చేస్తాను, తండ్రినైనా మోసం చేస్తాను, కొడుకునైనా మోసం చేస్తాను, నేను అనుకున్నదే జరగాలి, దానికోసం ఏదైనా చేస్తాను, తమో గుణం. నేను అనేది అత్యంత ప్రాధాన్యతగా ఉంటుంది. ఇక దీన్ని బట్టి ఎవరికాళ్ళు నిర్ణయించుకోండి. అలానే నేను చెప్పినవన్నీ నిజాలని నేను చెప్పట్లేదు, నాకు అర్థమైనవి చెప్పాను, నేను గ్రహించినవి చెప్పాను. అందులో మళ్ళీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. అయితే నేను చెప్పినవి ఎవరికి మీకు నచ్చదు, ఎందుకంటే పలానా గ్రంథం ఇలా చెప్పింది, మా గురువు గారు ఇలా చెప్పారు, మా గ్రంథం ఇలా చెప్పింది, మా మతం ఇలా చెప్పింది, అది ఎలా చెప్పింది, ఇది ఎలా చెప్పింది అని ప్రశ్నలు వేయకండి. నేను ముందే చెబుతున్నా, నాకు తెలిసింది చెప్పాను, నేను సామాన్యుణ్ణి, మీకు నచ్చింది మీరు ఆచరించుకోవచ్చు, అందులో పెద్ద విషయం ఏముంది. నన్ను అనుసరించి, నాది వింటున్న వాళ్ళు అనుసరించండి, నేను ఎక్కడ కనపడతాను, నన్ను అనుసరిస్తానికి నేను ఏ మార్గం పెట్టలేదు, అసలు నేను ఎవరికి కనపడను, నాకెవరో కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా. ఎందుకని నేను నమ్మే విధానం ఏంటంటే, ఇప్పుడు అసలు ఒక పరంపర అక్కర్లా, ఒక వ్యక్తి ఇప్పుడు ఇక్కడ చెబితే ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, ఇందులో మంచి చెడు మీరు ఎన్నుకోండి,
వినండి, మంచి చెడు ఎన్నుకోండి, మిమ్మల్ని మీరు నడుపుకోండి, అయిపోయింది, స్టోరీ క్లోజ్. నేను దాన్ని నమ్ముతున్నా. అది కాదు మాకు కావాలండి, మనిషి కావాలి, మేము మనిషిని పెట్టుకుంటాం, ఎదురుగుండా పెట్టుకుంటాం, ఆరాధించుకుంటాం అంటే ఆరాధించుకోండి, అది మీ ఇష్టం, అందులోనూ తప్పు లేదు. నేను అలా 10 మందిని ఆరాధిస్తే ఇప్పటికి నా నోట్లోంచి రమణ మహర్షి అని పేర్లు వస్తూనే ఉంటాయి, అదేం తప్పు కాదు. కానీ వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థని చూస్తే, పెరిగిన నాగరికతని చూస్తే, మనం అసలు ఇక్కడ కూర్చొని మొత్తం ప్రపంచానికి సందేశం ఇవ్వచ్చు. నువ్వు మొత్తం ప్రపంచం తిరగలేవు కూడా, మనిషే నువ్వు తిరగాలి అంటే మొత్తం ప్రపంచం కూడా తిరగలేవు. కానీ నువ్వు ఇక్కడే కూర్చొని మొత్తం ప్రపంచానికి దీన్ని పంపించే ఏర్పాటు ప్రపంచమే చేసింది. నాగరికత అంత అభివృద్ధి చెందింది, అది సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు. ఆ ఏర్పాటును వాడుకో. నీకు ఇండివిజువల్ గుర్తింపు ఎందుకు? ప్రపంచానికి నువ్వు చెప్పదలుచుకుని చెప్పు, నువ్వు అందివదలుచుకుంది అందివు, నువ్వు ఇవ్వదలుచుకుంది ఇవ్వు, ప్రపంచం స్వీకరిస్తుంది. నువ్వు కూర్చొని చోట నుంచి కదలకుండా స్వీకరిస్తుంది. ఉన్న వ్యవస్థను వాడుకోదు, నేను దాన్నే పట్టుకెళ్ళాడతానంటే అది ఎవరిష్టం, వాళ్ళు తప్పుకోవట్లేదు. అందులో అసలు ఎక్కడ ఏ తప్పు లేదు. ఇక్కడ నాది నచ్చకపోతే నేను క్షమించండి అంతే. నచ్చిన వాళ్ళు ఆచరించుకోండి, అనుసరించుకోండి, మీ మార్గంలో మీరు సాగిపోండి. ఏమీ లేదు మీ మార్గం. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటమే మీ మార్గం, మిమ్మల్ని మీరు తరింపజేసుకోవటమే మీ మార్గం. ఆ మార్గంలో మీరే గురువు, మీరే శిష్యుడు. ఎందుకని మీ ఇంటికి వచ్చేసింది జ్ఞానం, మీ చెవుల్లోకి వచ్చేసింది. మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం మీ ఇంటికే వచ్చేస్తుంది. మీరు మీ ఇల్లు దాటక్కర్లేదు అసలు. అప్పుడు ఆచరించుకోవాలి మీ ఇంట్లోనేగా. చక్కగా మీ భార్యాభర్తలు పిల్లలు కూర్చోండి, హాయిగా మీ జీవితం జీవించుకుంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చక్కగా మిమ్మల్ని మీరు తరింప చేసుకోండి. ఏముంది, అందరూ ఒకటేనాలని రూల్ కూడా లేదు, అలాంటి రూల్స్ కూడా పెట్టుకోబాకండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మిమ్మల్ని మీరు తరింప చేసుకోండి. ఏంటి తరింప చేసుకోవడం? ఏమీ లేదు, మీలో చెడు పోగొట్టుకోండి చాలు, మిగిలిందంతా అదే జరిగిపోద్ది. జస్ట్ చెడును పోగొట్టుకోండి చాలు. చెడే తమో గుణం, చెడే రజోగుణం. అంటే రజోగుణం చెడు అనక్కర్లేదు, చెడే తమో గుణం. మంచి చేయకపోవటమే రజోగుణం, మంచి చేసినట్టు నటించడం రజోగుణం. చెడు చేయడాళ్ళు, కానీ మంచి చేస్తూ మంచిగా జీవించడం సత్వగుణం. అది ఆధ్యాత్మికతకి వెళ్ళిపోద్ది, ఆత్మజ్ఞానం దాకా ప్రయాణించేస్తుంది. అది ఎప్పుడు ప్రయాణిస్తుంది అంటే, నీ బాధ్యతలు ఎప్పుడైతే నిదానంగా తీరిపోతూ ఉంటాయో, నీ బాధ్యతలు తీరటం అంటే రుణాలు తీరటం, బాకీలు తీరటం, అప్పులు తీరటం. ఈ ప్రపంచంలోకి నువ్వు వచ్చిన పని తీర్చేసావు. సృష్టి నిన్ను ఎందుకు పంపిందో ఆ కార్యం అయిపోయింది. అందుకని సృష్టి ఇప్పుడు తనలో నిన్ను కలిపేసుకుంటుంది. అలా కలిపేసుకోవడానికి సృష్టి శక్తి తన జ్ఞానాన్ని నీకు అందిస్తుంది, అనంత ఏకత్వ ఆత్మశక్తి జ్ఞానాన్ని. ఆ జ్ఞానం అర్థమయ్యి నీవు ఆ శక్తిలో కలిసిపోతావు, అదే కలిపేసుకుంటుంది. అందుకని నిన్ను ఎందుకు పంపిందో, నీకు ఎందుకు రూపం ఇచ్చిందో, నీకు ఎందుకు ఆకారం ఇచ్చిందో, నిన్ను ఒక మనిషిగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా ఎందుకు పెట్టిందో, ఏ ప్రదేశంలో పెట్టిందో, నీ బాధ్యతలు ఏం పెట్టిందో కరెక్ట్గా చేయించాలి. అందుకే చెడు వదిలే అనేది. చెడు వదిలేస్తే ఏ శక్తి నిన్ను ఇక్కడికి రూపం ఇచ్చి పంపి, ఏ శక్తి నిన్ను బతికించి ఉంచి, ఏ శక్తి నీకు అన్ని పదార్థాలుగా మారి, ఆహార పదార్థాలుగా మారి నిరంతరం నిన్ను బతికిస్తూ, ఏ శక్తి నీ మనుగడకు కారణమై, నీ జనన మరణాలకే మధ్యలో జీవితానికి ఆధారమై ఉందో, నువ్వు మంచిగా ఉంటే ఆ శక్తి నిన్ను అనంత శక్తిని తనలో కలిపేసుకుంటుంది. నువ్వు ఆల్రెడీ ఉన్నది ఆ శక్తిలోనే, నువ్వు ఆల్రెడీ గడుపుతున్నది ఆ శక్తిలోనే, నువ్వు తింటున్నది ఆ శక్తినే, నువ్వు జీవిస్తున్నది ఆ శక్తిలోనే, ఆ శక్తితోనే, అన్ని ఆ శక్తిలోనే, ఆ శక్తితోనే జరుగుతున్నాయి. జస్ట్ నీ బాధ్యతలు ఎందుకు అది నీకు రూపం ఇచ్చిందో ఆ కార్యం సఫలీకృతం అయిపోతే, అవే బాధ్యతలు సఫలీకృతం అయిపోతే వెంటనే శక్తిలో కలిసిపోద్ది, అదే కలిపేసుకుంటుంది. ఆత్మజ్ఞానాన్ని నీకు అర్థమయ్యేలా చేస్తుంది. అప్పటి వరకు రూపధారణ ఉంటుంది. కాదు నేను తెలుసుకోలేదంటావా, ఇలాంటి రూపాలు ఎత్తుతానే ఉంటావు, అవే మరు జన్మలు. ఇంకెవరికాళ్ళు ట్రై చేసుకోండి, ఆలోచించి చూడండి. నేను ఎక్కడ తప్పుగా చెప్పానన్నా మళ్ళీ చెబుతున్నాను, మీ పాదాలకు నమస్కారం. ఫలానా గ్రంథం, ఫలానా దేవుడు, ఫలానా మతం, వీళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారని నాకు కామెంట్లు పెట్టి మీ టైం వృధా చేసుకొని నా టైం వృధా చేయకండి. నాది వింటూ మేము మారుతున్నాము, మాకు అర్థమవుతుంది చెప్పండి అని అడుగుతున్నటువంటి ఆ నలుగురు సోదర సోదరీమణులు ఎవరున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాను. మిగిలిన వాళ్ళు అసలు నా వినకండి. ఎందుకని, మీరు ఆల్రెడీ ఏదో మార్గాల్లో ఉన్నప్పుడే మీకు ఇది తప్పుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అది ఎవరు నచ్చింది వాళ్ళు వెళ్తారు కదా. కాబట్టి మీ మార్గాల్లో, మీ గురువులతో, మీ దేవుళ్ళతో, మీ విధానాల్లో, మీ మతాలతో సాగిపోండి. ఎందుకు అనవసరంగా విని మీరు బుర్రపాటు చేసుకొని మళ్ళీ కామెంట్లు పెట్టి మా బుర్రలు పాటు చేసే ప్రయత్నం చేయడం చేయకండి. నేను సామాన్యుడిని నేనే చెబుతున్నా.
నేను చెప్పిందంత రైట్ కాదు, పరిశీలించుకోండి, తర్కించుకోండి, చర్చించుకోండి, అన్వేషించుకోండి, అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి అని నేను ప్రతిరోజు చెబుతున్నాను. ఇప్పుడు కూడా చెప్పాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.